ఇంత పొద్దుగల కూడా ఇంతమంది రష్షురు? అంటే నాకు ఎట్లాంటి చైన్ అయితే బాగుంటుంది. ప్రభాస్ గారు ఎలా ఉంటుందో పర్సనాలిటీకి మీరు అలాంటి ఉన్నారు ఆల్మోస్ట్ ఇంచుమించుగా. బాహుబలి అనే డిజైన్ చేసి ఇస్తాను, అది నా భూతో నా భవిష్యత్తు. నాకు బాహుబలి చైన్ కావాలి. మనం మాట్లాడినాం పోడ్కాస్ట్ లో, గుర్తుంది కన్నా? గుర్తుంది. దీన్ని నేను సుమారు చెప్తే 1 లక్ష రూపాయలు కూడా అమ్మచ్చేస్తాను. ఓకే, ఓన్లీ స్టోన్ ఒక్కటి మాత్రం 1 లక్ష రూపాయలు కూడా అమ్మచ్చు. బట్ అలా చేయలేదు. ఏది వచ్చిందో దానిపైన 10% లాభం తీసుకొని ఇస్తాను. దాని చూడండి మొత్తం ఎలా కొనేసిందో. ఎట్లుందమ్మా? చాలా చాలా బాగున్నాయండి. ఆర్డర్ ఇచ్చాము, ఒక ఫోటో చూపించాము అండ్ వి ఆస్క్ ఫర్ స్మాల్ డీటెయిలింగ్, బట్ ఎవ్రీ డీటెయిలింగ్ ఇస్ పర్ఫెక్ట్. నాకు పర్ఫెక్ట్ నచ్చింది. కానీ ఎక్కడైనా కానీ నేను చూసినప్పుడు ఒక్క లక్ష్మీ దేవతనే ఉంటుంది, బట్ ఇంతమంది అన్ని లక్ష్మీదేవులు. అంటే తన టేస్ట్ అలా ఉంది, దానికి మా రూపం ఇచ్చాము. ఇది పెళ్లి కూతురు కోసం మహారాష్ట్రలో ఉంటారు వాళ్ళు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మనకు ఆర్డర్ చేశారు. ఇది ఈ మధ్యలో ఎక్కువ ట్రెండ్ అవుతున్న సెట్ 2-in-1 మ్యాంగో అంటారు. దీని అందం కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే కంప్లీట్ మోజనైట్స్. ఒక పెళ్లి కూతురు మంచి కలర్స్లో ఉన్నప్పుడు ఇట్లా వేసుకోవచ్చు, అంటే ప్లేన్ ఉన్నప్పుడు మిక్స్ అయినప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. బట్ దీని మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం. పర్ఫ్యూమ్ పడడం కానీ వాటర్తో ముట్టడం కానీ జరగకూడదు. దీని స్టోన్ కాస్ట్ ₹1 రాదు మనకి. సుమారు 2.5 నుంచి 3 లక్షల వరకు స్టోన్ కాస్ట్ అవుతుంది. ఇది కూడా వాళ్ళ కస్టమర్స్ తిరుపతిలో ఉంటారు, వాళ్ళకి కావాలి అంటే ఇందులో 7 కొండలు అన్ని కూడా డిజైన్ చేసి పెట్టాం. ప్రతి 7 స్టెప్స్ ఉంది మొత్తం కూడా. అలా 1 2 3 4 5 6 7 కొండలు. స్వామివారు ఉండాలి, స్వామివారి పేరు చిరునవ్వు ఉండాలి. మనం ఇంట్లో వేసుకునే మార్బుల్ ఉంటుంది. అవును, మార్బుల్ కట్ చేసేప్పుడు పౌడర్ వస్తుంది కదండి. అవును, ఆ పౌడర్ తో చేసిన స్టోన్స్. ఓకే, ఎస్. పెద్ద పెద్ద సెలబ్రిటీ చూస్తాం కదా, వాళ్ళు పెట్టుకునే ఆర్నమెంట్స్ అన్నీ కూడా లక్షల్లో ఉంటాయి. బట్ దీన్ని మనం వేలలో తయారు చేసినాం. కస్టమర్ నాకు యూరోప్ నుంచి ఆర్డర్ వచ్చింది, వాళ్ళ బాబుకి డైమండ్స్లో చేయమని చెప్పేసి. ఈ డైమండ్స్ వద్దండి, ఊరికే డబ్బులు దండగా సేమ్ షైనింగ్ చేసేస్తా అని చెప్పి సెమీ డైమండ్స్లో 22,000 స్టోన్ కాస్ట్. మిమ్మల్ని మీరు కొత్తగా చూపించుకోవాలి, మీరు 10 మందిలో సంథింగ్ స్పెషల్గా ఉండాలి అనుకుంటే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే నా దగ్గర రండి. ఇంకా అదే నా స్పెషాలిటీ. ఓకే, బంగారం అంటే కొన్ని రోజులు గుర్తొచ్చే పేరు నవీన్ గోల్డెన్ బ్రోస్. అత్యంత తొందరలో. అంతేనా? రాసి పెట్టు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం ఎక్కడికి వచ్చామంటే కొంపల్లి. సో నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్. సో మీ అందరికి ఐడియా ఉంది. సో మనం పోడ్కాస్ట్ చేయడం జరిగింది మన ఆఫీస్లో. సో అప్పుడు పోడ్కాస్ట్లో మాట్లాడుకుంటూ అంటే నీకు బాహుబలి చైన్ లాంటిది ఒకటి చేస్తా శివ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంటే అప్పుడు మనం ఆ ఇంటర్వ్యూలో ఈ చైన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఈ చైన్కి ఇంకా కొంచెం కలిపి చేద్దాము, బాహుబలి చైన్ అనేది నేను చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే మనం స్టోర్ దగ్గర రావడం జరిగింది. అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ది అసలు స్టోర్ ఎట్లా ఉంటుందో అది కూడా మీకు చూపిస్తా. అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. నేను ఈరోజు బాహుబలి చైన్ కొనబోతున్నా. అంటే ఆర్డర్ అయితే ఇద్దాం, సో డిజైన్ చూద్దాం, ఆర్డర్ ఇద్దాం, దాని తర్వాత ఎన్ని రోజులలో ఇస్తారో చూద్దాం. సో కాస్ట్ కూడా ఎంత అవుతుందో చూద్దాం. సో మనకున్న క్వశ్చన్స్, వ్యూవర్స్కున్న క్వశ్చన్స్ అవి కూడా మనం అడిగి మనం తెలుసుకుందాం. వచ్చేయండి. సో అన్న నమస్తే. అరే శివ, ఎట్లున్నారు? సూపర్ సూపర్. సో మీతో కొంచెం మాట్లాడాలి అన్న, మేము కూడా కస్టమర్సే. సో హాయ్ అన్న, ఎలా ఉన్నారు? అదే జస్ట్ ఇప్పుడే వచ్చినాం. సో అంటే బాహుబలి చైన్ అని చెప్పేసి మనం మాట్లాడినాం కదా, బాహుబలి చైన్ గురించి. సో అది మేము తీసుకుందామని చెప్పేసి రావడం జరిగింది. సరే ఒక 5 minutes వెయిట్ చేద్దాం. అన్న ఏందన్న ఎంత పొద్దుగల కూడా ఇంతమంది రష్షురు? నవీన్ గోల్డ్ కదా, అంతేనా? సో అంటే మీ మాటలకి అంటే మీరు ఇచ్చే దాన్ని ఆ ప్రేమను చూసి వస్తున్నారా చాలామంది?
అది మీరు చెప్పాలి. ఇంకా నేను ప్రేమతో పాటు మంచి ఆర్నమెంట్స్ కూడా ఇస్తాను. కానీ నిజం చెప్పాలంటే మనం అన్నతోటి పోడ్కాస్ట్ చేసినప్పుడు పరిచయం, బట్ అన్న సొంత అన్నలాగా మాట్లాడడం ఇవన్నీ చాలా బాగా నచ్చినాయి అన్న దగ్గర. సో అప్పుడు పోడ్కాస్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాం, అయినా కానీ ఎప్పుడు పరిచయం ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నాం. సో అంటే వీడియో తీసుకుంటున్నాం ఏం కాదుగా, సో పెట్టుకుంటే బెటర్. వీడియో దేనికోసం పెట్టాకి నార్మల్గా నా ఛానల్ ఉందిగా, ఛానల్లో పోస్ట్ చేద్దాం. ఓకే ఓకే డన్ డన్. ఓకే నీకోసం ఏమైనా చేస్తలే. అది నాకు బాహుబలి చైన్ కావాలి. అంటే నిజంగా చెప్తున్నావా వీడియో కోసం చెప్తున్నావా? లేదు నిజం కావాలి, షూర్గా అయితే ఓకే. నాకు బాహుబలి చైన్ కావాలి. మనం మాట్లాడినాం పోడ్కాస్ట్ లో, గుర్తుంది కన్నా? గుర్తుంది. ఈ చైన్ తీసి అది చేద్దాం అనుకున్నాం, బట్ ఈ చైన్ కలపకుండా నాకు 10 grams లో బాహుబలి చైన్ కావాలి. 10 grams చైన్కి అవకాశం ఉంది, బట్ అది ప్యూర్ గోల్డే కాబట్టి ఒక 15-16 grams పెట్టుకుంటే బెస్ట్. అంటే 10 grams కూడా చైన్కి అవకాశం ఉంది. ఓకే, మీకు డబ్బులు అకౌంట్లో ఉన్నవి అనుకుంటే రాళ్ళు రత్నాలు కొనట్లేదు కాబట్టి మీకు విలువైన బంగారం కొట్టరు. ఎప్పుడన్నా ఎక్స్చేంజ్ కాబట్టి 15 grams పెట్టుకోండి, బాగుంటుంది అని ఒపీనియన్. చైన్కి అవకాశం ఉంది, ఈ బడ్జెట్ కాంపటింగ్. ఓకే, అంటే ఎంత అయితే ఉండొచ్చు? అంటే ఇప్పుడు తులం ఎంత ఉంది ఇప్పుడు? అంటే 10 grams ఎంత ఉంది ఇప్పుడు? ఈ రోజు రేట్ అయితే 1,29,000 ఉంది. 1,20,000 ఇంకా పెరుగుతుంది రేటు. ఓకే, మనం ఎందుకు రాలేదు ఈ రోజు నుంచి అసలు ఇంత పెరుగుతుంది? అంటే కొంచెం నేను బిజీ ఉన్నా, కొంచెం మళ్ళీ జస్ట్ ఫోన్ చేసి నవీన్ అన్న నేను 1,00,000 రూపాయలు పంపిస్తున్న అకౌంట్కి, బ్లాక్ చేసి పెట్టు అని నేను పెట్టేవాను కదా, అనవసరంగా డబ్బులు. ఓకే, మనం పోడ్కాస్ట్ చేసినప్పుడు ఎంత ఉండదు అప్పుడు? దగ్గర మీకు 92,000 ఉంది. 92,000 1,29,000 ఇప్పుడు 1,29,000 ఉంది. 30,000 దగ్గర ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు, చూడాలి ఇంకా. ఓకే, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ 3 లక్షల వరకు అవుతుంది అంట కదా, నిజమేనా? అది అంత ఈజీగా కాకపోవచ్చు, బట్ పెరుగుతుంది. అంటే ఫిగర్ని ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయలేము, నేను కూడా ఫైండ్ అవుట్ చేయలేను, పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అంటే నా దగ్గర ఇప్పుడు బడ్జెట్ అయితే లేదు. అంటే నేను 1,00,000 అయితే జమ చేసుకున్నాను, నా ఓపెన్గా చెప్తున్నా. అంటే అతి కష్టమే 2 సంవత్సరాల నుంచి 1,00,000 రూపాయలు వెనకేసుకున్నా. లేదు నిజం అన్న, నిజంగా అన్న యూట్యూబర్ కష్టాలు ఎట్లా మీకు తెలియదు. అసలు యూట్యూబ్ నుంచి తక్కువ వస్తుంది రెవెన్యూ, సో చాలా కష్టంగా ఉంది. సో 1,00,000 అయితే నేను పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేయండి, ఆ తొందరపడి నువ్వు ఇమీడియట్ చేంజ్ చేయించుకోకు. ఆ 1,00,000 రూపాయలతో చేస్తే ఎక్కువ రోజు లైఫ్ రాదు. ఓకే, అంటే వస్తువు వస్తుంది కానీ లైఫ్ రాదు కాబట్టి 1,00,000తోని 24 carats గోల్డ్ కొనుక్కో, నేను చేస్తా. ఓకే, అది ఒక ఎంత సుమారు 8-9 గ్రాములు బంగారం వస్తుంది. దాన్ని దాచిపెట్టు, మళ్ళీ ఒక 50,000 జమ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో కలిపి చేయించుకో, అది బెస్ట్. అంటే ఒక వస్తువే చేయించుకోవాలి, స్టాండర్డ్ చేయించుకుంటే బెస్ట్. నువ్వు రెగ్యులర్ వాడతావు కదా. ఇప్పుడు అమ్మాయిలు అంటే ఫంక్షన్ పెట్టుకుంటారు ఒక నెక్లెస్, అదేంటి ఒక ఫంక్షన్ పెట్టుకుంటారు కాబట్టి లైట్ పెట్టుకున్నా పర్లేదు, నువ్వు రెగ్యులర్ వాడతావు, ఉండాల్సింది కూడా. ఎందుకంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ లుక్ కూడా తెలవాలి కాబట్టి. ఇప్పుడు ఎమర్జెన్సీ బడ్జెట్ ఎంత ఉంటే ఇంతే డబ్బులు కొనిపెట్టు, దాన్ని గోల్డ్ రూపాయ మార్చి పెట్టుకో 24 carats గా. మళ్ళీ 24 carats యాడ్ చేసుకొని 6 months చేద్దాం, ఏముంది? అంటే నా సజెషన్, నేను చేయడానికి రెడీ ఉన్నా. 1,00,000 రూపాయలు కూడా చేసిస్తా, 80,000 కూడా చేసిస్తా. సరే, బాహుబలి చైన్ డిజైన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వాటిని చూసి ఒకసారి, అంటే 10 grams ఎట్లా ఉంటుంది, 12 grams ఎట్లా ఉంటుంది ఒకసారి చూద్దాం. సింపుల్ శివ, ఏముంటుంది అంటే డిజైన్ ఒకటే, మందంలో తేడా వస్తుంది అంతే. ఇంత లావ్ వచ్చేది ఇంత సన్నగా వస్తుంది. డిజైన్స్ అంటే ఇప్పుడు ఈ రోజు రేపు అంతా టెక్నాలజీ మారిపోయింది, క్యాటలాగ్స్ అవన్నీ క్లోజ్, అంతా ఫోన్ ఓపెన్ చేయి, గూగుల్ ఓపెన్ చేయి, బాహుబలి చైన్ వచ్చేస్తాను డిజైన్. నేనేం చేస్తాను అంటే ఆ డిజైన్లో సపోజ్ మీ నేమ్ ఉంది శివ అని చెప్పి దానిపైన శివ అని రాయడం కానీ, లేదు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ ప్రింట్ చేయడం కానీ, లేదు మీ మమ్మీ డాడీ అంటే మీకు బాగా ఇస్తాం, మా మమ్మీ డాడీని కలిపి ఏ విధంగా డిజైన్ చేయొచ్చు అది చేసిస్తాను. డిజైన్స్ ఉంటాయి మార్కెట్లో, గోధుమ పిండి ఉంటుంది, అని ఏం చేయాలనేది మన చాయిస్. నువ్వు బాహుబలి చైన్ చెప్పినావు, నీ మెజర్మెంట్స్ నాకు తెలుసు, ఎందుకంటే ఆ రోజు చెప్పిన ప్రభాస్ లా ప్రభాస్ లాగా అయితే ఏం లేదు, మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయిపోతారు. అయితే నాకు ఐడియా ఉంది కాబట్టి నేను దాంట్లో యూనిక్గా చేసిస్తాను, ఆ ఉన్నదానికి క్రియేటివ్గా మార్చేస్తాను. ఇప్పుడు అట్లా చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ 20-30 మంది షాప్ రెడీ. సో నేను వచ్చినప్పుడు కూడా మీరు చూస్తే ఇక్కడ కస్టమర్స్ కూర్చున్నారు, 5 minutes అని చెప్పేసి అన్నా కానీ 15 minutes పడ్డది, 20 minutes పడ్డది. సారీ, ఎందుకంటే కొద్ది షాప్ చిన్నది కాబట్టి కూర్చున్న అదిగా కస్టమర్లు వచ్చినప్పుడు వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే మనం కూడా అంటే ఎక్కడ మంచిగా దొరుకుతుందో అక్కడికి వెళ్తాం కాబట్టి వెయిట్ చేయడంలో ఏం తప్పలేదు అనేది నా ఉద్దేశం. అంటే ఇక్కడ మాత్రం నేను ఒక యూట్యూబర్ లాగా రాలే, ఒక యాంకర్ లాగా రాలే, కస్టమర్ లాగా వచ్చిన. సో అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, అంటే బాహుబలి చైన్ ఎంతలో వస్తుంది, అంటే ఎన్ని గ్రామ్స్లో వస్తుంది? అంటే వాస్తవంగా 10 grams చేసుకోవచ్చు. ఓకే, బట్ మీ పర్సనాలిటీకి అంటే 15-16 గ్రాములు అంటే మంచిది అని ఒపీనియన్, అంతే చేయించుకోండి. అంటే తులంన్నర 15 గ్రాములు. సరే, 15 గ్రాములల్లో కావాలి. మీరు నాకు లెక్క చెప్పండి, అంటే ఎంత అవుతుంది శివ అని. అంటే దాన్ని బట్టి నేను ఇంట్లో అన్న దగ్గర కానీ డాడీ దగ్గర కానీ తీసుకొని, అంటే 4,00,000కి ఇంకా కలుపుకొని అట్లా ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను. నా రేట్ ఏమంటే 15 grams ఇట్లుంటుంది. 15 గ్రాములు నెట్ వెయిట్ అంటారు నేను. నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రాములు, ఇది 916 ఉంటుంది. ఓకే, అంటే BSI హాల్ మార్కులు ఉంటుంది. ఇన్ కేసు మళ్ళీ నువ్వు నా దగ్గర కాకుండా ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు 100% వస్తుంది. ఓకే, దీనికి 10% వేస్టేజ్ తీసుకుంటాము. ఓకే, 10% అంటే 1 గ్రాము 500 మిల్లీగ్రాములు అవుతుంది. 102, 92,
పర్సెంట్ నేను మీకు ఇస్తున్నాను 916 అంటే దానిపైన 10 అంటే 102. ఓకే 15 grams ఇంటూ 102 అంటే 15.30 mg ఇంటూ 16 గ్రాముల 635 grams. ఈరోజు 12,100 రూపాయలు కాబట్టి ఇది 22 క్యాష్ రేటు. ఓకే 1,20,000 22 క్యాష్ రేటు, 1,29,000 ఏమో 24 క్యాష్ రేటు. కానీ నేను మీకు ఇచ్చేది 22 క్యాష్ కదా, గమనించాలి. 22 ఈ 22 రేట్ సార్ 16 గ్రాముల 630 పాయింట్లు ఇంటూ 12,100 అంటే 2,12,000 రూపాయలు అవుతుంది. ఓకే బట్ ఇది మొత్తం కూడా మీరు క్యాష్ గూగుల్ పే ఫోన్పే చేసేసేది పర్లేదు. నేను నీకు మేకింగ్ ఛార్జ్ తీసుకోను, ఆ డిజైనింగ్ ఛార్జ్ తీసుకోను, అంటే నీకు రెస్పెక్ట్. అంటే వేరే దగ్గర తీసుకుంటారా? అంటే డిజైన్ స్పెషల్గా చేస్తే కొద్దిగా చాయ్ కదా, అంటే ఆ క్రియేటివిటీకి ఆలోచనకి మరి నాకు కూడా ఒక 10 రూపాయలు మిగిలాలి కదా. నేను అందరిలో చేస్తే చేయను కదా, కొద్దిగా ఆలోచించి డిఫరెంట్గా చేస్తాను. అదే ఎవరి దగ్గర ఉండదు. నా కళకి కొద్దిగా ఇస్తే నేను నా గోసేవకి మా ఫుడ్ బ్యాంక్కి దాంట్లో ఉంచుకో నేను ఖర్చు పెట్టుకుంటాను. ఓకే అయితే మనం ఇప్పుడు 22 క్యారెట్స్ నాకు ఇస్తారు కన్నా 24 ఎందుకు చేయొద్దు? అంటే 24 చాలా మెత్తగా ఉంటుంది కదా, అదేంటి జస్ట్ నీకు కాలర్ రాకిందనుకో విరిగిపోతాయి. 24 ఎప్పుడు చేయించుకోవాలి? ఎక్కువ క్వాంటిటీ అంటే 50 గ్రాములు 60 గ్రాములు పెట్టి చేయించుకున్నప్పుడు ఆ బంగారం కాపర్ మిక్స్ చేసినప్పుడు గట్టి అవుతుంది, లేకపోతే పల్చ ఉంటుంది, విరిగిపోతుంది, తిరిగిపోతూ ఉంటుంది, రాదు. కాబట్టి 22 బెస్ట్. గవర్నమెంట్ చెప్పింది 22 బెస్ట్. మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నా, నాకు 100K ఫాలోవర్స్ అయిపోయారు. అసలు మీతో మాట్లాడిన టైం లేకపోతే 100K ఫాలోవర్స్ అయిపోయారు. నేను ఒక వినూత్నమైన ఆలోచన కూడా చేస్తున్నా, దాన్ని మీతో షేర్ చేసుకుంటే అవకాశం. ఓకే ఇప్పుడు ఏం చేస్తాను, ప్రతి ఏ కస్టమర్ ఈవెన్ శివరాని ఇంకొకరాని ఎవరు వచ్చినా మీరు నా దగ్గర ఆర్నమెంట్ కొనాలంటే మినిమం ఒక 100 రూపాయలు మా గోసేవకి ఇవ్వాలి. ఓకే బిల్తో పాటు ఇస్తాం. ఓకే అలా 100 రూపాయలు నా గోసేవకి ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళని ఆర్డర్ తీసుకుంటా. ఓకే వాళ్ళు 1 కోటి రూపాయలు ఆర్డర్ చేసినా ఈ 100 రూపాయలు ఇవ్వకపోతే నేను ఆర్డర్ తీసుకోను. ఈ రోజు నుంచి నా షాప్లో సిస్టమ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే గోబ్రాహ్మణేస్తు శుభమస్తు నిత్యం లోకాన్ సమస్య సుఖనభవంతు. డబ్బులుగా సరిపోయేంత భగవంతునికి ఇచ్చేసినాడు. ఇప్పుడు అంతా సమాజం ఉపయోగపడే బతకాలనుకుంటున్నా. నా ఎంజాయ్మెంట్ నా పర్సనల్ ఎంజాయ్ చేసుకుంటూ కొంతమంది సమాజం బాగుండాలి కాబట్టి ఏదో రకంగా మా ఫుడ్ బ్యాంక్ ఉంది, మా గోసేవ అయితే మీరు రెగ్యులర్ చూస్తూ ఉంటారు, లక్షల మంది చూస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ నా షాప్లో ఒక స్టెప్ అయినా కస్టమర్ ఏదైనా పర్చేస్ చేసినా ఏదైనా ఆర్డర్ చేసినా 100 రూపాయలు అమ్మవారికి ఇవ్వాల్సిందే. అది మ్యాండేట్ నా షాప్. సో అంటే గోసేవకి గోమాతకి ఓకే అది నువ్వు చేయాల్సిందే. అది చేస్తేనే. నేను ఒక విషయం చెప్తా, అంటే నిజం చెప్పాలంటే 100 రూపీస్ పెట్టి మంచి పని చేసిరు. అంటే మనం ఎక్కువ పెట్టిన ఎక్కువ అనకుండా అట్లా. సో అంటే ఒక కస్టమర్ వస్తే 100 రూపాయలు ఇవ్వచ్చా, ఎక్కువ కూడా ఇవ్వచ్చా? అది వాళ్ళ ఇష్టం అబ్బా. ఓకే అంటే మీరు స్లిప్పులు రాస్తారా? ఏమైనా రాస్తారా? ఇస్తాం. నవీన్ గోల్డ్ గోశాల అని చెప్పి స్లిప్ రాసి ఆర్డర్ ఫామ్తో పాటు ఇస్తాము, డెలివరీ ఉంటే డెలివరీ ఫామ్తో పాటు ఇస్తాము. సరే ఫస్ట్ అదే రాయండి. ఎందుకంటే మనం బుక్ తీసుకోవాలి గోశాల. ఎందుకంటే ఒక్కడే కాదు, సమాజంలో అందరూ పాలు పంచుకుంటేనే వాళ్ళు అందరు శుద్ధి అవుతారు, అందరు శుద్ధి అయితే అందరు ఆలోచన మారుతుంది. ఇప్పుడు మా పిల్లల్ని తీసుకెళ్తున్నాం, ఊడుస్తున్నారు, గోశాల అన్నీ చేస్తారు. ఓకే కానీ గోసేవ చేయాలి. యాజ్ ఏ హిందువులుగా చాలామంది ఏంటంటే గోసేవ చేయరు. ఎక్కడన్నా ఈ మధ్య ఆవులని అందరు రోడ్లపైన వదిలేస్తున్నారు. అంటే రోడ్లపైన ఉన్నప్పుడు వాటిని కొట్టడం, యాక్సిడెంట్లు అవడం అది కూడా జరుగుతున్నాయి. అట్లా కనిపించినప్పుడు అంటే వాటికి ఫుడ్ పెట్టడం కానీ, అంటే ఒక చెట్టు నీడ దగ్గర కూర్చోబెట్టడం కానీ ఇట్లా చేస్తే కొంచెం బెటర్. సో ఫస్ట్ అన్న అంటున్నాడు కదా, సో ఫస్ట్ మీరు అది పే చేస్తే తర్వాత అది చేద్దామని చెప్పి సెకండ్ స్టెప్ అంటుండు కదా. సో అన్న ఓన్లీ 100 అంటుండో. సో మా ఇంట్లో ఇప్పుడు నేను, మా అన్నకి 2 పిల్లలు. డాడీ పేరు రాయండి ఫస్ట్. అంటే చిన్న పిల్లలు కదా, సో వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో. మీ వాళ్ళు చేస్తారు కదా, కొన్ని వేల మందికి అది మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆవు నుంచి వచ్చే శ్వాస కావచ్చు, మలం కావచ్చు, మూత్రం కావచ్చు, పంచగవ్యాలు, దానివల్ల కొన్ని లక్షల మందికి మంచి జరుగుతుంది. ఇండైరెక్ట్గా మనం కొన్ని వేల మందికి మనం మంచి చేసినాం అయితే. సరే చేద్దాం పక్కన. సో మా పెద్దన్న వాళ్ళ ఇంట్లో ఆవులు ఉంటుండే. సో అంటే అప్పుడే పిండంగానే పాలు తీసిస్తే అప్పుడే మా పెద్దన్న ఇస్తే అప్పుడు తాగుతుంటే అసలు వేరు అన్నది. ఇప్పుడు దొరకట్లేదు. అదే ఇప్పుడు దొరకట్లేదు. ఎందుకంటే పల్లెటూరులో పాపం వ్యవసాయం లేదు, మొత్తం అంటే కెమికల్కు యూరియాకి అలవాటు పడిపోయి పంటలు మంచిగా వస్తలేవు కాబట్టి లేవు. ఆవుల్ని పెంచితే మళ్ళీ మన పూర్వవైభవం వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇంతమంది డాక్టర్లు అవసరం పడరు, ఇంతమంది సైకాట్రిస్ట్లు అవసరం పడరు, ఎవరు అవసరం పడరు. చాలా మంచి కుటుంబాలు ఉంటాయి, అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, అన్ని మంచిగా ఉంటాయి. ఎప్పుడైతే పల్లెటూరు అన్ని మంచి పచ్చగా ఉంటే కుటుంబాలకు ఇచ్చినాం కదా, ఒక బీహార్ కోరు, ఒక దుబాయ్ కోరు, మధ్యప్రదేశ్ కోరు. కారణం ఏంటి? అక్కడ ఏం లేవు, సోర్స్ లేకపోతే చదువుతుంది. అందుకోసమే మన పూర్వభావాన్ని మనం తీసుకోవాల్సిందే. మన ప్రభుత్వాలు అన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తాయి. మీరు అసలు మాకు మెయిన్ అంటే టీవీ ఛానల్స్ అబ్బా, మీ యూట్యూబర్సే గొప్పలు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మీ వల్లనే ప్రపంచం మస్తు మారుతుంది. మీరు మార్చాలి. మీరు రోజు మీ యాడ్లలోనే అవకాశం ఉంటే ఒక 2 నిమిషాలు పొద్దున్న లేవగానే గోకు సంబంధించి ఒక మాట రాదు ప్లీజ్. సరే మీరు అంటున్నారు కానీ అది కూడా నేను ట్రై చేస్తాను, పక్క ట్రై చేస్తాను. గో గొప్పతనం ఎవరో కుదురుతుంది. చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి, చాలా మహానుభావులు, వాళ్ళతో 2 మాటలు మాట్లాడిస్తే మాలాంటి వాళ్ళం ఇన్స్పైర్ అవుతాం. అది మీకు మంచిది. ఇండైరెక్ట్గా మీరు మంచి చేస్తుంటే చేద్దాం దాన్ని. నేను ఏమన్నా మీకు దానికి ఖర్చు అవుతా అంటే కూడా మా ట్రస్ట్ నుండి మీ కంపెనీకి పోయేందుకు రెడీ ఉన్నాను. నేను గోవుని మీరు ప్రపంచానికి ఇంకా అద్భుతంగా పరిచయం చేస్తా అంటే
కానీ అంటే గోమాతను పరిచయం చేయడానికి డబ్బులు తీసుకోవడం వద్దు. అంటే డబ్బులు అనేది ఏంటంటే నీకు అవసరం లేదు. ఇప్పుడు కరెంట్ బిల్ పే చేయాలి, దానికి సంబంధించిన వర్కర్ని పెట్టాలి, టీం లీడర్ పెట్టాలి. అంటే మనము పని చేస్తూనే పని చేయించుకోవాలి అంతే తప్ప నా పని అట్లా వద్దు. ఏది కూడా ఫ్రీగా చేద్దబ్బా. ఈవెన్ నాన్న కూడా ఏం చెప్తాడు, అరే నువ్వు వాటర్ తీసుకొస్తే చాకరీ కొనిస్తా అని చెప్తాడు. చిన్నప్పుడు ఒక ఆశ ఉంటేనే మంచి పని చేస్తాడు. సో డాడీ పేరు ఫస్ట్ చెప్పండి. కృష్ణ, డి కృష్ణ. జంక్ ఫుడ్ తినడానికి బయట పిజ్జాలు అవి అని చెప్పి చాలా ఖర్చు పెడతాం. సో అట్లాంటిది ఇట్లా గోసేవ ఇస్తే కొంచెం బెటర్ అయితే నా ఒపీనియన్. ఇట్లానే అమ్మ ఇట్లనే నువ్వు ₹1,00,000 కెపాసిటీ తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అంటే దేవుడి దయ వల్ల సో ఆ స్టేజ్కి వెళ్ళాలని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ అన్న. సో మొత్తానికి 5 రాపిచ్చినాం. సో 500 అన్నకి ఇవ్వాలి కదా మొత్తానికి. సో అంటే ఫోన్ పే చేద్దాం అనుకున్నా. అంటే నేను లక్ష్మీదేవత పూజ చేసిన అన్న. సో అక్కడ నుంచి డబ్బులు తీసుకొని వచ్చిన. సో ఇవి అది విచిత్రం కదా. నువ్వు అంటే నువ్వు అనుకున్నావు ఇట్లా జరుగుతుంది చెప్పేసి? అస్సలు అనుకోలే. మిరాకిల్ 5 notes. సో 5 రాపించిన కాబట్టి సో 500 థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. బాక్స్ పెట్టేసి. సో ఇది మనకి సో మనం 5 పే చేసినాం కాబట్టి 5 అన్న ఇవ్వడం జరిగింది. ఇట్లా మీరు అంటే మీ ఛానల్ అవకాశం ఉంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఏ గోశాల కానీ నాకే ఎక్కడైనా కానీ గోశాలకి ఓకే వస్తువు రూపాయన కొద్దిగా ధన రూపాయన కొద్ది ఇస్తే ఎన్నో రకాలు ఉపయోగపడతావా. నా ఫస్ట్ స్టెప్ అయిపోయింది గోమాతది. సో సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇది నాకు అర్థం కాదు, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. నీకు అవసరం నేను చెప్పి నీకు లాజ్ చేస్తాను అడగాలి ఇంకా. అంటే నన్ను లాజ్ చేస్తున్నావు అని కాదు కానీ అంటే మన వ్యూవర్స్ కూడా అర్థం కావాలి కదా. అంటే కొనడానికి వచ్చిన వ్యూవర్స్ కోసం కాదు. చెప్తా అంటే నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి అందుకని. ఓకే అయితే ఇప్పుడు 92% అంటే 24 క్యారెట్స్ 92 ఉంటుందా? లేదు కాదు, మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే 24 క్యారెట్స్ అండ్ 22 క్యారెట్స్. అవును, ఇది 100% ప్యూర్ గోల్డ్. ఓకే 100% ప్యూర్ గోల్డ్. అవును, దీన్ని మనం 999 కూడా అంటాం. ఓకే ఓకేనా. 22 క్యారెట్స్ అంటే 916, 91.60 ఆర్ 916 ఓకే ఆర్ 92% కూడా అంటారు. దీన్ని హాల్మార్క్ గోల్డ్ కూడా అంటారు. దీన్ని 22 క్యారెట్స్ కూడా అంటారు. ఓకే అయితే మేము సపోజ్ ఇప్పుడు మీకు ఇక్కడ 92% అంటే ఏంటి, 916 గోల్డ్ ఇస్తున్నాం. ఓకే ఈ రేట్ ఏంది 12,100 అనేది. ఈరోజు 12,100 అనేది 22 క్యారెట్స్ రేట్ ఉంది. ఓకే ఓకే కాబట్టి నువ్వు ఒక 16 గ్రాములకి ఈ రేట్ ఇస్తున్నాను. ఓకే దీనిపైన 10% వేస్ట్ అయ్యని చెప్పాను. అంటే ఈ 92% మీకు గోల్డ్ నేను ఇస్తున్నాను, మీరు 92% క్యాష్ నాకు ఇస్తున్నారు, నేను మీకు 92% గోల్డ్ ఇస్తున్నాను. ఓకే మనం ఓన్లీ 10% వేస్టేజ్ తీసుకోవాలి కదా. కాబట్టి దీనిపైన 10% అంటే ఇది 102గా మారుతుంది. ఓకే కాబట్టి ఏమవుతుంది 102 అంటే ఈ 15 గ్రాములకి 1.530 మారుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తారు అంటే 10% అంటే డైరెక్ట్గా ఈ రేట్ పైన 10% వేసేస్తారు. ఓకే దాంట్లో 30 మిల్లీస్ తేడా వస్తుంది. 30 మిల్లీస్ పెద్ద 100లో వేలో తేడా ఉండదు. వాస్తవంగా ప్రాసెస్ ఇది. ఇది క్లయింట్కి ఏదో చెప్తున్నామని చెప్పేసి ఇప్పుడు 10 తులాల ఆర్నమెంట్ ఉంటుంది, దాని ఎన్నో రాళ్ళు ఉంటాయి, ఎన్నో రప్పాలు ఉంటాయి, అది తెలియదు కాబట్టి ఓకే అని చెప్పిస్తారు. బట్ నేను కొంచెం స్ట్రిక్ట్ అయినా పర్లేదు, క్లయింట్కి ఇబ్బంది అయినా పర్లేదు, పక్క షాప్ అట్లా తీసుకుంటారు అన్నా పర్లేదు, నేను మాత్రం ఏ సిస్టమ్ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే చాలా అక్యురేట్గా జెన్యున్గా అయినానికి సిద్ధాంతం. ఇది ప్లేన్ ఆర్నమెంట్స్లో పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ స్టోన్ ఆర్నమెంట్స్లో కొద్దిపాటి తేడా కనిపిస్తుంది. ఓకే మీకు దీనివల్ల ఒక 500-600 ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ వేస్టేజ్ 10 వేసారు కదా, దీనికి ఎంత మనీ అవుతుంది? ఆ రోజు రేట్ ఇప్పుడు 12,100 రేట్ ఉంది. ఓకే మీరు 15 గ్రామ్స్ తీసుకుంటారు అంటే 1.530 ఇంటూ 12,100 ఎంత అయింది? 18,000 వేస్టేజ్ అయింది. రేట్ పెరిగింది కాబట్టి మీకు అబ్బా అనిపిస్తుంది, అది రేట్ తక్కువ అంత అనిపించదు. సింపుల్ 10%, 10 గ్రాములకు 1 గ్రాము 100 పాయింట్లు అలా. ఓకే ఈ వేస్టేజ్ 10 ఎందుకు వేయాలి, తక్కువ ఎందుకు వేయాలి అంటే వాస్తవంగా అంటే ప్లేన్ ఆర్నమెంట్ కాబట్టి 8%, 9% కూడా ఇవ్వచ్చు. కానీ మా షాప్ సిద్ధాంతం ఏంటంటే ఎంత పెద్ద వర్క్ అయినా కానీ ఎంత చిన్న వర్క్ అయినా 10 తీసుకుంటాం. అంటే 25% బయట తీసుకున్న ఆర్నమెంట్ కూడా 10 ఇస్తాము, 7% బయట దొరికే ఐటమ్ కూడా 10% ఇస్తాం. ఓకే వాస్తవంగా వస్తువు చేయడానికి 8-8.5% ఖర్చు అవుతుంది. ఎందుకంటే పాలిష్ చేయాలి, వర్కర్కి ఛార్జ్ ఇవ్వాలి. అంటే మాకు వచ్చేది 1-2%. చిన్న క్వాంటిటీలో బంగారం పెద్ద లాభం ఏం రాదు మాకు. బంగారంలో వాస్తవంగా లాభమే రాదు, రాళ్ళు రప్పలు ముత్యాల పైన దొరుకుతాయి. సత్యం అంటే వేరే వాళ్ళు చెప్పకపోతే నేను చెప్తా. మాకు 1 కేజీ ఆర్నమెంట్ చేసినా కూడా బంగారంలో ఒక 2 గ్రాములు 3 గ్రాములు దొరికితే చాలా గ్రేట్. 1.5% అట్లా దొరుకుతుంది అంతే.
తక్కువ లాభం వస్తుంది. రాళ్ళలో ముత్యాల మొత్తం వస్తుంది, ఇది మొత్తం ప్లేన్ ఆర్నమెంట్ కాబట్టి లాభం ఉండదు. సరే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు నా బ్రదర్, సో ఆ 10% లేకుండా నాకు చేయలేరా? నా పాప కూడా జరిగే అవకాశం లేదు, సమస్య లేదు. నీకు 10% లేకుండా చెప్పితే నేను ఫేక్ హాల్ మార్క్ తయారు చేయాలి, అది 80% గోల్డ్ పెట్టాలి, ఏదో హాల్ మార్క్ వేసినట్టు చూపించాలి, అవన్నీ మిమ్మల్ని అబద్ధం చెప్పడం. ఎవరైనా వేస్ట్ లేకుండా చేస్తా అంటే నేను మోసం చేసినట్టే. ఎందుకంటే రాదబ్బా, చేయనికి రాదు, ఈవెన్ నీ వైఫ్ కూడా చేయనికి రాదు. అంతేనా? అంతే. కానీ ఇక్కడ ఒకటి నా పిల్లలకు కూడా చేయన్నాడు చూడు, రాదబ్బా, అది సమస్య లేదు. అంటే నీకు వర్కరు నా దగ్గర 10 సంవత్సరం చేసిన వర్కర్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ₹1 తక్కువ తీసుకోరబ్బా. వర్కర్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే जितना का तो उतना देना भाई, अब घर को बनाओ बाहर भी बनाओ, किसको भी बनाओ, मैं कर रहा हूँ मेरे को पैसा दो. వాడు శివ ఉన్నాడా, నవీన్ గోల్డ్ ఉన్నాడా, నవీన్ గోల్డ్ కూతురు ఉందా, అవి ఏం చూడాలి వర్కర్. వాడికి కావాల్సిన పేమెంట్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పశ్చిమ బెంగాల్ నుంచి, గుజరాత్ నుంచి, సూరత్ నుంచి పాపం ఫ్యామిలీస్ వాళ్ళు పెట్టుకొని పిల్లల్ని వాళ్ళు పెట్టుకొని వస్తారు. వాడు ఎందుకు తక్కువ చేస్తే చెప్పండి, వాడికి ఉపయోగమా? నేను శివాకి తగ్గిస్తే శివ నాదైనా షో చేసేటప్పుడు 10 రూపాయలు తగ్గిస్తా చెప్పి నేను తగ్గించుకుంటా. వాడికి శివ అవసరం లేదు, ఇంకొకటి అవసరం లేదు. అయితే ఇప్పుడు ఇది టోటల్ 2,12,1200 అవుతుంది. అంటే 2,12,1200. సో 2,12,1200 అవుతుంది కదా. అంటే కొంతమంది ఇట్లా రేట్ చెప్పిన తర్వాత ఏమైనా డిస్కౌంట్ ఇవ్వండి అని అడిగితే డిస్కౌంట్ చేస్తారు కదా చాలా మంది. షాప్లో డిస్కౌంట్ అనే పదమే వినదలుచుకోలేను, ఎందుకంటే డిస్కౌంట్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఇప్పుడు దీన్ని నేను అన్న ఇది క్యాట్ డిజైన్ ఒక ₹4,000, దీన్ని బఫింగ్ చేపించి ₹2,000, ₹2,10,000 బిల్ వేసి ఇట్లా మంచిగా మేము పేపర్ పెట్టి నువ్వు మనోడి కదా శివ, చలో నీకు ఒక ₹6,000 డిస్కౌంట్ చేద్దాము అంటే పాప నీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నువ్వు ఓకే అనుకుంటావు. నాకు అట్లా ఇష్టం ఉండదు. నేను తీసుకున్న డబ్బు ఎథికల్గా డబ్బు ఉండాలి, నిజం చెప్పే తీసుకోవాలబ్బా. ఏమవసరం చెప్పు, డబ్బులు బాగున్నాయి నాకు అంటే ఈశ్వరుడు ఎంతకాలం తెచ్చాను, నీకు మాయమాటలు చెప్పి సంపాదించే పని లేదు, లాభం తీసుకుంటా. ఎందుకంటే ఇంత పెద్ద సంస్థ నడిపేయాలి, 100 మందికి నేను శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ పెట్టుకుంటే లాభం అవసరమే. కానీ బ్లఫ్ చేసి సంపాదించను. కొంతమందికి ఇట్లా చెప్తున్నా కూడా అనుకుంటారు నవీన్ పెద్ద మాట చెప్తాడు, ఏం లాభం లేకుండా ఇస్తారని చెప్పి. లాభం తీసుకోకుండా చేయడం కూడా తప్పే, సరే తక్కువ లాభం తీసుకుంటా. అయితే ఇప్పుడు 15 గ్రాములు అంటే తులంన్నరలో నాకు బహుమతి చేంజ్ చేస్తున్నారు కదా, సో 2 లక్షలు అవుతుంది కదా. సో ఇప్పుడు నేను 1,00,000 పెట్టుకున్నా, సో ఇంకా 1,00,000 మా ఇంట్లోనే అడిగా ఏదో వేసి నేను తెచ్చి ఇవ్వాలి, ఓకేనా? సో ఇట్లా కాకుండా ఇన్స్టాల్మెంట్లు ఏమైనా ఉన్నాయా? ఇన్స్టాల్మెంట్ అంటే 2 ఆప్షన్స్ అబ్బా. ఓకే, ఒకటి ఏంటంటే నువ్వు స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ మంత్ 25,000, ఒక మంత్ 30,000, ఒక మంత్ 40,000, ఒక మంత్ 5,000 ఎంతనే కట్టు. ఓకే, 11 months నువ్వు ఎంత అమౌంట్ కట్టమో మేము క్యాలిక్యులేట్ చేసి డివైడ్ చేస్తాము, పర్ మంత్కి ఎంత అయింది అని చెప్పేసి. దాని తర్వాత మీకు 1 month బోనస్కి ఇస్తాము. ఓకే, నువ్వు కట్టిన అమౌంట్. లేదన్నా నాకు బోనస్ వద్దు అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తా, వేస్టేజ్ లేకుండా ఈ 10% కూడా అప్పుడు తీసుకోను, అట్లా కూడా చేసేస్తా. లేదన్నా అసలు బంగారమే చేయించుకో అవసరం లేదు, మా మదర్కి హెల్త్ బాగాలేదు, లేదా నా ఫినాన్షియల్ స్టేట్ తక్కువ, నాకు డబ్బులు కావాలంటే నేను 1 month బోనస్ కలిపి డబ్బులు కూడా రిటర్న్ చేస్తాను. అంటే కొన్ని షోరూమ్స్లో అసలు ఆర్నమెంటే కొనాలి, బిస్కెట్ ఇవ్వము అని మాది అట్లా ఉండదు. డబ్బులు అంటే డబ్బులు రిటర్న్ చేస్తా, గోల్డ్ అంటే గోల్డ్ ఇస్తా, ప్యూర్ గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్ ఇస్తా, ఆర్నమెంట్ అంటే ఆర్నమెంట్ చేసిస్తా. లేదు మధ్యలో 6 months అవుతా నాన్న నాకు నవీన్ అవుతలేదు అమౌంట్ అంటే ఆ 6 monthsగా నువ్వు ఎంత ప్రాఫిట్ వస్తుందో అంత ప్రాఫిట్ ఇచ్చి పంపిస్తా. ఓకే, అయితే ఇప్పుడు ఈ 2 లక్షలలో నేను 1,00,000 కడతా. సో ఆ స్కీమ్లో జాయిన్ అయ్యేటప్పుడు అంటే 30 లక్షలు అవన్నీ మొత్తం తీరిపోయినాక ఇస్తారా గోల్డ్, లేకపోతే ముందే ఇస్తారా? మొత్తం కట్టాల్సిన. ఓకే, మొత్తం కట్టినాక ఇస్తారు. మీకు ఒక ఐటమ్ ఇవ్వని ఎవరైనా కానీ క్రెడిట్ ఉండదు, ఎందుకంటే బంగారం ఫ్రీగా ఎవ్వరు మార్కెట్. మీరు డబ్బులు ఇస్తే మీకు కొనాలి, తయారు చేయాలి, కాబట్టి క్రెడిట్ ఉండదు. మీ మొత్తం పేమెంట్ మా ఇన్ షాప్కి వచ్చిన తర్వాత, మా GST బిల్ అవన్నీ అయిపోయిన తర్వాత మా అకౌంట్స్ చెప్తారు, శివ పేమెంట్ ఇట్లా చేసిందని ప్రూఫ్ వస్తేనే మీకు అటెండ్ చేస్తుంది. ఓకే, డన్. అయితే ఇప్పుడు 1,00,000 ఉన్నాయి కాబట్టి నేను ఇంకా 1,00,000 ఇట్లా ఏం లేదు, ఇప్పుడు కట్టేసేది ఈ రోజు రేట్ ప్రకారం నేను బుక్ చేస్తాను. 1,00,000 మళ్ళీ పెరిగిందాక లాస్ అవుతుంది కదా. సరే, ఈ రోజు నేను 1 lakh నేను కట్టేసేసి, ఓకేనా? 1,00,000 కట్టేస్తా, ఇంకో 1,00,000 నువ్వు నీ కంఫర్ట్ ఏ రోజు ట్రాన్స్ఫర్ చేస్తావో ఆ రోజు రేట్ ఉంటుంది, అది నీకు మెసేజ్ వస్తాం మా టీం. ఎందుకు ఈ రోజు రేటే చేయొచ్చు కదా, అంటే రేట్ పెరుగుతా తగ్గుతూ ఉంటుంది ఎట్లా. ఓకే, ఎంత అన్న 1,000-2,000 ఉంటుంది కదా, అట్లా రోజు 100 మంది చేస్తే 1,000 తగ్గుతా ఉంటే ₹1,00,000 లాస్ అవుతాం. ఇప్పుడు నా గురించి ఒక పని చేయన్న అంతే. ఇప్పుడు ₹1,00,000 ఇట్లా కడుతున్నా నేను, ఇంకో 1,00,000 తర్వాత నువ్వు తీసుకో, అంటే అది ఎప్పుడు ఇస్తావు అప్పుడే తీసుకో, చైన్ ఎప్పుడు తీసుకుంటావు అప్పుడు ఇస్తా, ఓకేనా? సో అప్పుడు ఇంకో 1,00,000 ఇస్తా, కానీ ఈ రోజు రేట్కి అది జరగని పని, చేయలేదు, జరగదు పని అంటే కాదు. అంటే ఇండైరెక్ట్గా మీరు లాస్ కావచ్చు, నేను లాస్. సరే, మా ఇంట్లో అడిగేసి వారం రోజులు అది తెచ్చిస్తా, ఓకేనా? వారం రోజులు నువ్వు 15 రోజులు తెచ్చి రేపేసి ఏ రేట్ ఉంటే ఆ రేట్, అంతేనా? అంతే, సమస్య లేదు. సరే, కానీ ఎట్లా అంటే అట్లన్నా. సో నాకు నువ్వు నన్ను గుడ్డేనమ్మబ్బా, నీకు మంచిగా చేసి ఇస్తా, బస్ కంపేర్ టు అదర్స్ నవీన్ బెస్ట్. ఏమో చాలా మంది బంగారు పూలను నమ్మొద్దంటారు ఎట్లా. ఇప్పుడు ఇన్ని 100 మంది, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇన్ని టీవీ ఛానల్స్, ఇన్ని శాటిలైట్ ఛానల్స్ నవీన్ అన్న బెస్ట్ అని చూపిస్తున్నాడు. పర్సనల్గా నేను ఏం చేస్తాను, సెకండరీ నా వ్యాపారంగా పరంగా మాత్రం నేను ధర్మంగా చేస్తాను. నేను ఛాలెంజ్ కూడా చేస్తాను, ఎవరితో ఛాలెంజ్ చేస్తాను. సో నేను యాజ్ ఏ యాంకర్గా నేను చాలామందిని క్వశ్చన్లు ఇంటర్వ్యూలు చేసిన కాబట్టి, సో అంటే ఎవరి బిజినెస్లో వాళ్ళు పై చేయి ఉంటుంది ఎక్కడైనా కానీ. సో బంగారం వాళ్ళ దగ్గర కూడా పై చేయి ఉంటుంది అని నేను అనుకుంటున్నా.
సరే 2 లక్షలు అయితే మనం చేద్దాం. నాకు డిజైన్ చూపి అన్న. డిజైన్ జస్ట్ మీరు ఏం చేయండి అంటే పింట్రెస్ట్ ఓపెన్ చేయండి. ఓకే, గూగుల్లో పింట్రెస్ట్ ఓపెన్ చేసి బాహుబలి చైన్ అని చెప్పి నాకు నీ డేట్ ఆఫ్ బర్త్ స్పెషల్ డేట్ శివ పైన చేసేయండి, నేమ్ పైన డిజైన్ చేస్తా. మీరు స్టూడియోస్ని దాన్ని డిజైన్ చేస్తా సంథింగ్ స్పెషల్గా. ఇట్లా చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఇట్లా చైన్ ఉంది అనుకో, సపోజ్గా ఈ రకంగా చైన్ వచ్చింది అనుకుందాం. ఓకే, ఇక్కడ మీకు కొండి వస్తుంది కదా, ఈ కొండి వస్తుంది అంటే మీరు తీసుకోండి. ఈ కొండిని మీ శివ స్టూడియోస్ ఏ విధంగా ఉంటుందో అది సింబల్ ఉంటుంది కదా డిజైన్, దాన్ని ఇస్తాను. శివ అంటే ఇక్కడ అమ్మవారిని ఇస్తే ఇక్కడ స్వామి అని కూడా ఇస్తాను. సో అంటే నాకు శివ అని పేరు రాసేయండి, లోగో వద్దు. ఓకే, ఓకేనా. ఏదైతే మీ కొండి ఉంటుందో తీసి పెట్టుకుని కొండి ఉంటుందో దీనిపైన మస్తు డిఫరెంట్ శివ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ కూడా రాసిస్తాను. డన్. అది ఇంకా అసలు మర్చిపోకూడదు ఇప్పుడు. మళ్ళీ ఇంకో దీనిపైన లైట్గా మీకు డైమండ్స్ కటింగ్ కూడా చేసేస్తాయి. సో అంటే నాకు ఇక్కడ శివాని వచ్చి శివుడు బొమ్మ రాని, శివుడు బొమ్మ అంత చిన్న దాంట్లో దేనికి రాదు, బట్ శివ వస్తుంది అంత చిన్న దాంట్లో చేస్తే కనిపించదు కూడా. కాబట్టి నేను నీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే నీ పెళ్లి అయితే నీ పెళ్లి డేట్ కానీ అట్లా ఏమో రాసిస్తాను. ఓకే, సో అవన్నీ వద్దు, ఓన్లీ నేమ్ పెట్టాను, శివాని పేరు శివాని ఎక్సలెంట్ రాసిస్తా. ఓకే, సాంస్క్రిట్లో రాసిస్తా, ఇంగ్లీష్లో కాకుండా. ఇంగ్లీష్లో రాస్తే అందరికి అర్థమవుతుంది కదా. అరే అందరికి అర్థం కాకుండా ఉండాలి, అందరితో డిఫరెంట్ కూడా కదా, అందరూ కాపీ పేస్ట్ ఎందుకు అర్థం. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఎట్లా చెక్ చేయాలి? ఇక్కడ జస్ట్ పింట్రెస్ట్ పెట్టండి, మన దాంట్లో ఉంది పింట్రెస్ట్. ఒక్కసారి ఇట్లా మీ దాంట్లో యాప్ ఉండదు, మా దాంట్లో ఒక 2 minutes. ఓకే, సో అంటే మనం డిజైన్స్ ఒకసారి చూద్దాము, డిజైన్స్ ఒకసారి సెలెక్ట్ చేద్దామంటే ఎట్లా ఉంటుంది అనేది. ఇది చాలా మంది కూడా మీరు చెప్పాలి, ఏదైనా పింట్రెస్ట్ ఎక్కడ ఉంది? ఇదిగోండి, ప్రతి మీకు స్మార్ట్ ఫోన్లో ఈ పింట్రెస్ట్ అనే యాప్ ఉంటుంది అబ్బా, ఎవరికైనా కానీ దీంట్లో ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు సెర్చ్ బటన్లో కామన్ తెలుసు, చాలా మంది తెలుసు ఉంటుంది. ఇక్కడ మీకు కావాలి, మీకు ఏం కావాలో కొట్టేస్తే దాని ఎక్కడ పెట్టి ఇక్కడ ఉంది కదా. సపోజ్ మీకు బాహుబలి చైన్, బాహుబలి గోల్డ్ దీన్ని ఇట్లా చేసుకుంటే ఇట్లా వస్తుంది. ఈ బాహుబలి కూడా చాలా రకాలు ఉంటాయి, హెయిర్స్ తట్టుకోకుండా అవన్నీ ఉంటాయి. దీన్ని మనం చూడాలి ఫస్ట్ 2-3 సార్లు చూసిన తర్వాత ఇట్లా మనకి ఏది మ్యాచ్ అవుతుంది. నేనేం చేస్తా అంటే ఇవన్నీ మిక్స్ మ్యాచ్ చేస్తా, సేమ్ కాపీ పేస్ట్ చేస్తే మజా ఉండదు. దీంట్లో ఇది తీసి ఇక్కడ పెట్టడం, ఇక్కడ పెట్టడం. ఇప్పుడు అందుకే నాకు టేస్ట్ వాళ్ళు పెట్టమంట, వాళ్ళు పెట్టమంటే ఇప్పుడు ఏమని చెప్తున్నా, నేను నచ్చకపోతే 15 days అది ఇచ్చి నేను 100% రిటర్న్ ఇస్తాను చెప్తున్నా. ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తారు, కామన్ ఎక్కువ మంది ఈ డిజైన్ నచ్చగా నేను చేసేస్తాను చెప్పి కాపీ పేస్ట్ చేస్తారు, కానీ నాకు కాపీ పేస్ట్ నచ్చదు. అయితే అన్న నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి, చెప్పాలి. సో ఏంటంటే అంటే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఎట్లాంటి డిజైన్ చేసుకుంటే ఒక 5 డిజైన్లు మీరే సెలెక్ట్ చేసి నాకు సెండ్ చేస్తే 5 ఇట్లలో నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. కన్ఫ్యూజ్ అయిపోతావు. అవునా, సరే మీరే సెలెక్ట్ చేస్తారా? మీకు వాస్తవం కుతూహలం ఉంటుంది, కానీ అంత మీకు నాలెడ్జ్ ఉండదు, అన్నీ ఒక సేమ్ కనిపిస్తాయి. ఓకే, నాకు వదిలిపెట్టు, నాకు టేస్ట్కి వదిలిపెట్టు, 15 రోజులు టైం ఇయ్యి, ఒక 10 days టైం నేను చేసేస్తా. 100% నచ్చింది అంటే ఉంచుకో, లేకపోతే నువ్వు ఆఫ్టర్ 100% అమౌంట్ తీసుకో, లేదంటే కొత్త ఆర్నమెంట్ చేయించుకో. అన్నది అచ్చలుగా నచ్చలేదని చెప్పు, ఎందుకంటే సరే అన్న మీదనే వదిలేద్దాం, అది బెస్ట్. సో అంటే మీరే డిజైన్ చేస్తారు కాబట్టి అన్న ఎట్లాగో అన్న ఇష్టంగా చేస్తుంది కాబట్టి ఆయన ఇష్టంగా చేస్తాడు కాబట్టి అది మంచిగానే ఉంటుంది. సెలబ్రిటీ డిజైనర్ కదా ఇక్కడ. అదే, సో సెలబ్రిటీ డిజైనర్. ఇంకోటి ఏంటంటే ICD ఇంటర్నేషనల్ సెలబ్రిటీ, మన US వచ్చిన తర్వాత నా బ్రాండ్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ డిజైనర్. ఎందుకంటే నా చూస్తున్నా ఇన్స్టాగ్రామ్ లో చూస్తే ఎంతమంది సెలబ్రిటీస్ ఆర్నమెంట్ చేస్తారు. సెలబ్రిటీస్ అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కాదు, అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు. ఇంతకుముందు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు సో అంటే రోజా అని ఒక పేరు వచ్చింది కాలు, ఎవరు మన ఇంతకుముందు TDP ఇప్పుడు జగన్ గారి పార్టీలో ఉంటుంది, రోజా ఎమ్మెల్యే గారు, మీకు తెలిసిన తిరుపతి మన సెలబ్రిటీ రోజా గారు. ఓకే, అయితే కాల్స్ వచ్చినాయి ఇంతకుముందు నేను చూసిన, అంటే అన్న లిఫ్ట్ చేయలేదు. హ్యాపీ దీవాళి చెప్పినాను, తను కూడా చేస్తే లిఫ్ట్ చేయలేదు, ఈరోజు చెప్పినాను హ్యాపీ దీవాళి. అలా చాలా మంది ఉన్నారు అబ్బా మీకు, అంటే తెలిసే వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు ఎందుకు ప్రపంచంగా నా నుండి పరిచయం చేయడం కష్టం అన్నట్టు, అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పోతారు కదా. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఆ డిజైన్ మీరే చేయండి అన్న. సో ఇది 2 లక్షలు అయితే నేను ఎట్లనో వేసి ఇప్పుడు నేను 1,00,000 పే చేస్తాను, ఇంకో 1,00,000 అట్లా చేద్దాము. ఓకేనా, మీకు అమ్మాయి రమ్య ఉంది, అకౌంట్స్ మొత్తం తను చూసుకుంటుంది. ఓకే, తను పే చేస్తున్నా నువ్వు పెట్టచ్చు, ఎందుకంటే ఎక్కువ కాల్స్ లిఫ్ట్ చేయను. అంటే పేమెంట్ చేసిన తర్వాత కూడా కాల్ లిఫ్ట్ చేస్తే టెన్షన్ పడకు, మా టీం వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అడ్రస్ తెలుసుగా మనకి ఇంకేంటి. సో ఓకే అన్న, అంటే బిల్ ఏమన్నా రాస్తారా లేకుంటే? ఓకే, సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా బిల్లు నెక్స్ట్ డైరెక్ట్. ఓకే, సో ఎన్ని రోజులు ఇస్తారన్న? 10 days. 10 days. 10 అంటే మనకు 2-3 days వెనక జరగచ్చు. ఓకే, ఎందుకంటే చేయడానికి 4-5 days పడుతుంది, కానీ ఆ వర్కర్ ఫ్రీగా ఉండాలి. మళ్ళీ దాన్ని నేను క్వాలిటీ చెక్ చేయాలి. ప్రతి ప్రోడక్ట్ రాని నేను ఒకసారి చెక్ చేస్తాను. రోజు ఒక 50-60 ఐటమ్స్ మా షాప్కి వస్తాయి కదా, అన్ని చెక్ చేయడానికి నాకు 3-4 hours పడుతుంది. ఓకే, మొన్న ఒక వీడియో చేసిన శివ ఇన్స్టాలో,
ఒక వడ్డానం మా పాప రాసుకోవడం మర్చిపోయింది కళ్ళపైన అమ్మవారి నేను చూసిన అది అది చూడు అంటే మా అకౌంట్ వచ్చిన నేను డిసప్పాయింట్ అవుతుండే చూసి నేను ఇన్స్టాగ్రామ్ కూడా చెప్పిన ఇట్లా చదువుతాయని. అవును అదే మీ అంటే ఎవరు వర్కర్ కొంచెం వర్కర్ చెప్పినప్పుడు రాసుకోవడం మర్చిపోయిందని నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద సముద్రంలో ఒక్కోసారి అంతా కూడా ఏమంటే మా షాప్లో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ కూడా కమ్యూనికేషన్ గ్యాపే. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు అసలు రాంగ్ కమిట్మెంట్ చేస్తాము. ఇప్పుడు నువ్వు అంటావు 10 days ఇస్తానని చెప్తున్నాను, అన్న నాకు ఎల్లుండే కావాలంటావు. ఆ టైంలో మాట 10 days కాదు 15 days తీసుకోండి, నాకు మాత్రం మంచిగా ఉండాలి. మంచిగా ఉంటుంది ఆ విషయంలో టెన్షన్ మర్చిపోండి. ఓకే అంటే 10 days రాసిరు అంటే 10 days లో డెలివరీ అవుతుంది, ఇచ్చేస్తాం. మా టీం నుంచి కాల్ వస్తుంది, ఓకే మీకు 1-2 daysలో ఎవరో ఒకరు అప్రోచ్ అవుతారు. మీరు అడ్వాన్స్ ఇప్పుడు గోల్డ్ ఇస్తారా క్యాష్ ఇస్తారా? అంటే నేను 1 lakh తీసుకొచ్చిన 1 lakh ఇస్తా, క్యాష్ ఇస్తా. క్యాష్ కాకుండా నెక్స్ట్ టైం వస్తే డిజిటల్ అంటే ఆ ఫోన్పే గూగుల్ పే అట్లా ఇప్పుడు ఈసారి అయితే యాక్సెప్ట్, ఎందుకంటే బ్యాంక్లో 2 lakhs కన్నా ఎక్కువ డిపాజిట్కి రాదు మాకు కూడా. ఓకే ఆన్లైన్ అయితే చాలా ఈజీ, ఎందుకంటే మోడీ మొత్తం ఆన్లైన్ చేయమని కాబట్టి ఒక్కసారి నేను అడ్జస్ట్ చేసుకుంటా క్యాష్. ఓకే సో అకౌంట్ తీసుకుని పక్కన పెట్టు. శివ మీ పాన్ కార్డ్ కూడా నాకు ఇవ్వండి ఒకసారి. నా పాన్ కార్డ్ అంటే జస్ట్ అంటే మాకు గుర్తుంటుంది అకౌంట్స్ బిల్ చేయడానికి, క్యాష్ ఇచ్చావు కదా అట్లా. ఒక 1-2 grams పెరగచ్చు తగ్గచ్చు కూడా. ఓకే ఫస్ట్ స్టెప్లో ఉన్న స్లిప్స్, సెకండ్ స్టెప్లో ఉన్న బిల్. ఇట్లా ఫుల్ హెల్తీగా చాలా బంగారం కొనుక్కోవాలి. ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు, నా దగ్గర కాదు ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు, బంగారం కొనుక్కో. సరే ఇప్పుడు నెక్స్ట్ నా పెళ్ళి ఉంటుంది కాబట్టి నా పెళ్ళివి కూడా ఇక్కడే చేపిస్తా. ఓకేనా? శుభం. ఓకే థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇంత దూరం వచ్చినాం అంటే మీ స్టోర్ ఒకసారి చూద్దాం, మన వ్యూవర్స్కి కూడా చూపిద్దాం. అంటే కస్టమర్స్ ఉన్నారు, ఏమైనా ఇబ్బంది అవుతుందా? చేయొచ్చు. చూపెట్టు ఒకసారి. నాకు తెలిసి ఉన్నారా? సరే చూద్దాం, నన్ను కొద్దిగా ఓకేనా చూద్దాం. ఓకే డన్. అయితే స్టోర్ మొత్తం చూద్దాం. అంటే అన్న వాళ్ళ దగ్గర ఏమేమి జ్యువెలరీస్ ఉన్నాయి అవన్నీ మనం ఒకసారి చూద్దాం. అంటే ఎట్లాంటి డిజైన్స్ ఉన్నాయి ఏమున్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం. వాటి రేట్స్ కూడా అడుగుదాం, అసలు డిజైన్ ఎట్లా చేస్తారో కూడా మనం తెలుసుకుందాం. సో ఇవైతే నా బ్యాగ్లో పెట్టేస్తుంటా. బిల్లు జాగ్రత్త, బిల్ లేకపోతే ఆర్నమెంట్ రాదు మళ్ళీ మీకు. అయితే నేను ఫోటో తీసి పెట్టుకుంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు. ఫిజికల్ కాపీ పాయింట్. ఓకే డన్. సో అంటే ఫిజికల్ ఉండాలా ఫోన్లో ఉంటే? అంటే నేను ఫిజికల్గా మీకు బిల్ ఇచ్చినబ్బా, అది మిస్యూజ్ అయ్యి మీ ఫ్రెండ్ దొరికింది అనుకోండి, 6 months 1 year వస్తాడు, అన్న మా ఫ్రెండ్ శివ ఆర్డర్ ఇచ్చాడు ఇవి అని చెప్పి కష్టమే కదా. ఓకే కాబట్టి ఫిజికల్ కాపీ మీకు ఇచ్చామంటే ఫిజికల్ కాపీ మాకు ఇవ్వాల్సిందే, మ్యాండేటరీ ఇవ్వాల్సిందే అది. ఓకే చలో లోపలికి వెళ్ళిపోదాం అన్న. ఒకసారి మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఏందన్నా ఇంతమంది? ఓకే సో అంటే ఇన్ని కనుక ఉన్నాయి కదన్న జ్యువెలరీస్, అంటే ఎక్కువ కష్టంగా ఇది ఉంటుంది అంటే చేయడానికి, అంటే ఇబ్బంది వాస్తవం. ప్రతి అయినప్పుడు కస్టమర్ చేసిన కష్టమే. ఓకే కస్టమర్ ఆలోచనని మనము క్రియేట్ చేయడానికి ఒక కస్టమర్ ప్రతి దాంట్లో కొత్తగా ఆలోచించాల్సింది. ఓకే అది చాలా మంది ఏం చేస్తుందంటే రెడీగా ఫ్యాక్టరీ నుంచి కొనుక్కొని అమ్ముతూ ఉంటారు, అది పెద్దగా ఈజీ వర్క్. బట్ మనం ఏంటంటే క్లయింట్ యొక్క మెజర్మెంట్స్, క్లయింట్ యొక్క స్కిన్ టోను, ఓకే క్లయింట్ యొక్క పర్సనాలిటీ. ఇది ఏం డిజైన్ అనేది మామిడి అని అంటారు, అదేనా? జిలేబీ మోడల్లో మ్యాంగో. బట్ ఎంత వెయిట్ చెప్పాలా, ఇది జస్ట్ 38 grams ఉంది. 38 grams అయితే బ్యూటిఫుల్ వచ్చింది. బ్లైడర్ కానీ ఎవరికైనా బాగా కనిపిస్తాయి ఐటమ్. ఇవన్నీ కూడా బ్లాక్ కాకుండా ఉండడానికి మనం 24 carats గోల్డ్ని పైనుంచి పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఎక్కడ వ్యాక్స్ పెట్టలేదు, లోపల వాసన వ్యాక్స్ పెట్టాల్సి వస్తే బట్ ఆ వ్యాక్స్ పెట్టకుండా డిజైన్ చేస్తాం. ఓకే అంటే ఇట్లా చూస్తే అంటే హెవీ ఉంది కానీ అసలు వెయిట్ లేదు. రేట్ ఎంత పెరిగింది కదా, మరి హెవీ చేసే కష్టం కదా. కాబట్టి ప్రతి 100 grams ఐటమ్ 70 grams తయారు చేయాల్సింది, అలా చేస్తే అందం ఉంటుంది. సో అంటే ఇక్కడ లక్ష్మీదేవత, అవును అమ్మవారు గజలక్ష్మి అంటారు. గజలక్ష్మి. ఇలా మీకు అమ్మవారిని కనిపిస్తే చిన్న బొట్టు కూడా కనిపిస్తుంది. అమ్మవారి ప్రతి ఒక్క అవతారం మీద ఉంటుంది, ప్రతి ఒక్క డీటెయిలింగ్. ఇక్కడ ఏనుగులు అమ్మవారిని స్తుతిస్తున్నట్టుగా, కమలము, అమ్మవారి చీర, అమ్మవారి చేతిలో ఉన్న చక్రము. సో మళ్ళీ ఇక్కడ ఇది వేరే డిజైన్, ఇది వేరే డిజైన్. ఇవన్నీ కూడా ఇది వచ్చేసి పికాక్, ఇది శంకు. అంటే అన్ని యూనిఫామ్ లో ఒకటిలా ఉంటే అందంగా కనిపించదు, ప్రతి దాంట్లో ఒక్కొక్క దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. మీకు గూగుల్లో ఈ పిక్చర్ దొరికింది అనుకోండి, సపోజ్ కస్టమర్ గూగుల్ నుంచి పిక్చర్ తీసుకొస్తే మేము ఏం చేస్తామంటే ఈ పీసెస్ ని మారుస్తాం. ఓకే ఎందుకంటే కాపీ పేస్ట్ ఉండకూడదు కాబట్టి మేము క్రియేట్ చేసి పెట్టిస్తాం ఇక్కడ. ఓకే అంటే ఒకవేళ సెట్ ఇది మొత్తం కొనాలా, ఇది కొని ఇది కొనకుండా పర్లేదా? ఇది మొత్తం కొనాల్సింది. ఒకవేళ పైది ఒక్కటి నచ్చింది కింద నచ్చలేదు ఇస్తాము, కస్టమర్ చాయిస్ బడ్జెట్ తప్పదంటే ఇవ్వాల్సింది కదా, క్లయింట్ కోసం చేసినప్పుడు మాకు లాస్ వస్తుంది అప్పుడు మొత్తం ఇస్తాం. సో ఇవన్నా ఇది ప్లాటినం అయ్యింది, ప్లాటిన్ లా కనిపించే రోజ్ గోల్డ్, రోడియం పాలిష్డ్ గోల్డ్. అంటే ప్లాటినం కూడా ఎక్స్పెన్సివ్, ఈజీగా డైమండ్స్. ఇది డైమండ్ పాలిష్డ్, డైమండ్ లా కనిపించే విధంగా పాలిష్ చేసినాం మనం. ఓకే సో ఇది ఎన్ని గ్రామ్స్ ఉందన్న?
ఇది 18 క్యారెట్స్లో ఉంది. ఓకే. ఇది వచ్చేసి మీకు జస్ట్ 17 గ్రామ్స్ ఉంది. ఓకే 17 గ్రామ్స్. దీని 18 క్యారెట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే. దీనికి వేస్టేజ్ కూడా ఏం తీసుకోం మనం. ఓన్లీ 950 per గ్రామ్ ఛార్జ్ తీసుకుంటాము. ఇది రోడియం ఒక ఛార్జ్ తీసుకుంటాం. ఈ రోడియం ఫినిషింగ్ ఉంది కదండి, ఇప్పుడు ఈ పైన కనిపించే ఫినిషింగ్ ఉంది, ఇది కూడా మీకు ఛార్జ్ చేసే రోడియం ఉంటుంది, వితౌట్ ఛార్జ్ రోడియం ఉంటుంది. 2 types ఆఫ్ రోడియం ఉంటుంది. ఒక క్వాలిటీ ఆఫ్ రోడియంని వాడితే మనం ఛార్జ్ చేస్తాం ఒక 4,000 to 5,000. లేదు రెగ్యులర్గా వాడే రోడియం యూజ్ చేస్తే మనం చేయము. ఓకే. కాబట్టి ఇది కూడా ఛార్జబుల్. ఇది మొత్తం డైమండ్సా? ఇది యాక్చువల్గా డైమండ్స్తో చేయమని చెప్పారు. ఓకే. బడ్జెట్ ఆఫ్ 6.5 lakhs అవుతుంది ఓన్లీ స్టోన్స్కే. మనం సెమీ డైమండ్స్ అంటే బెస్ట్ క్వాలిటీ వైట్ స్టోన్స్, కస్టమైజ్డ్ వైట్ స్టోన్ యూజ్ చేసాము. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సంథింగ్ చూసి చూడండి విఘ్నేశ్వరుడు ఎంత బాగుంటుంది. కాదు అంటే డైమండ్స్ తోటి చేస్తే 6 lakhs. 6 lakhs ఉన్న డైమండ్స్కి అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇది ఎంత కాస్ట్? ఇది మనకు ఓన్లీ స్టోన్స్కి 62,000 అయింది అంటే 62,000 అయింది. ఇది చాలా తక్కువ పెట్టింది, 1 తుల లోపు ఉంది. ఇది యూనిసెక్స్, అబ్బాయి వేసుకోవచ్చు, అమ్మాయి వేసుకోవచ్చు, మనవాడు మనవాళ్ళు ఎవరైనా వేసుకొని బాగుంటుంది. లోకల్ కూడా ఒక హాలో ఉంటుంది. హాలో దీంట్లోంచి ఇలాంటి కంటి పెట్టుకోవడం కానీ, ఇలాంటి చేంజ్ చేసుకోవడం కానీ, బ్లాక్ ఈవెన్ తలలో కూడా పెట్టుకోవచ్చు, బ్రోచ్ లాగా పెట్టుకోవచ్చు, బ్రోచ్ లాగా అలా ఎన్నో రకాల. ఇది కూడా నేను ఎక్కువ మన యూఎస్ వెళ్ళిన తర్వాత నాకు అక్కడ వాళ్ళు స్టోన్స్ ఇచ్చారు, ఫారినర్స్. ఇది తెలుసా విక్టోరియా, వాళ్ళు స్టోన్స్ ఇచ్చారు. ఇంకా వాళ్ళకి షిప్పింగ్ చేద్దామని టైం దొరకట్లేదు. వాళ్ళకు కూడా నేను డైమండ్స్ కాకుండా వాళ్ళ కొటేషన్ అక్కడ దగ్గర మన దానికన్నా 5-6 times ఎక్కువ ఉండే. బట్ నేను మన యూఎస్ బై 10 days ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ నైబర్స్ పరిచయం అయ్యారు. మా దగ్గర కూడా ఇలాంటిది ఉంది, చేసి పంపించండి అంటే నేను చేసి పెట్టాను, పంపించాలి. ఇంకా ఓకే. ఇది ఎంత కాస్ట్? ఈ దగ్గర మనకు 3.5 lakhs. 3.5 lakhs. ఈ స్టోన్ డిఫరెంట్గా ఉంటుంది, మనకి ఇండియా దొరికే అవకాశం ఉండదు. ఈ స్టోన్ ఎక్కడ నుంచి వాళ్ళు తీసుకున్నారు ఎగ్జిబిషన్స్లో. ఇది మనకు సంబంధించిన కాదు, విక్టోరియా మహారాణి అని అంటారు కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కిన్ టోన్ కంప్లీట్ ఫేర్గా ఉంటుంది కాబట్టి ఇట్లా ఎల్లో కలర్ గోల్డ్ మనం మిక్స్ చేసినాం. ఇది ఎట్లా అయినా కూడా తింటారు. మొన్న కూడా ఒక అమ్మాయి మనకు యూఎస్ పోలార్ నుంచి వచ్చింది. ఓకే. మీరు మాట్లాడారు కదా. ఓకే. అమ్మాయి జస్ట్ నవీన్ గారు చాలాసార్లు సెలబ్రేట్ డిజైన్ అని విన్నాను కాబట్టి నేను పర్టికులర్ యూఎస్ నుంచి వచ్చి నన్ను కొనుక్కొని కుట్టించుకొని అమ్మాయి 17 years అమ్మాయి జస్ట్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చి తీసుకుపోయింది. సో నెక్స్ట్ అన్న, సో ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం మహాలక్ష్మి. ఇది ఇక్కడ మధ్యలో ఎక్కువ ట్రెండ్గా ఉంది. ఓకే. ఇది మ్యాంగో మాల కుందన్లో ఉంది. ఓకే. ఇది కంప్లీట్ మ్యాంగో మాల కూడా పెట్టుకోవచ్చు, కంప్లీట్ మ్యాంగో మాల పెట్టుకోవచ్చు. ఈ పెండెంట్ డిటాచబుల్ చేసుకోవచ్చు. దీన్ని లాంగ్ చైన్ లా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, నెక్లెస్ లా కూడా పెట్టుకోవాలి. అంటే ఆడవాళ్ళకి తెలుసు మీకు ఐడియా ఉండదు కాబట్టి దీన్ని కంప్లీట్ లాంగ్ చైన్ లా పెట్టుకోవచ్చు, ఒక నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు, కంటి లాగా పెట్టుకోవచ్చు, పాపడ బిల్ల లాగా పెట్టుకోవచ్చు అని ఎన్నో రకాల చేంజబుల్స్. ఇది ఇప్పుడు ఎన్ని టైప్స్ యూజ్ చేయొచ్చు? ఇది ఒక 10 types యూజ్ చేసుకోవచ్చు. ఓకే. 10 types ఒక్కసారి. ఇక్కడ ఇంటర్నల్ లింక్ సిస్టమ్ అండి, ఇలా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇది క్లయింట్ ఫ్రెండ్లీ అన్నట్టు, ఇలా ఈజీగా వాళ్ళే తీసుకోవచ్చు. ఇలా ఇది డిటాచబుల్ ఉంటుంది. ఓకే. ఇది డిటాచబుల్. ఇవన్నిటికీ ఇంపార్టెంట్ డీటెయిలింగ్ చూడండి. అమ్మవారి ఇంకా స్మైల్ దూరం చూసినప్పుడు నవ్వుతుంటే కనిపిస్తుంది మీకు అమ్మవారు. అవును, గమనిస్తున్నారు. అవును. ఇది ఒక వర్క్ యొక్క ఆర్ట్ అంటే అది అమ్మవారి ఇంకా స్మైల్ ఫేస్లో ఉంది. ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అది మెయిన్ పని అందరూ చేస్తారు, ఒక ప్రోడక్ట్ అందరిదే దొరుకుతుంది సేమ్ బయట. ఈ డీటెయిలింగ్ రావాలి. ఈ డీటెయిలింగ్ ఎవరు చేయగలుగుతారో ఆ వర్క్ పైన పర్టికులర్ శ్రద్ధ ఉన్న వాళ్ళు, దానిపైన డీప్ అవగాహన అవుతుంది. అలా దీన్ని కూడా ఇలా కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇలా, లేదంటే ఇలా వద్దు అంటే మళ్ళీ దీంట్లో వడ్డానంలో పెట్టుకోవచ్చు. ఓకే. ఇలా వడ్డానంలాగా పెట్టుకోవచ్చు. అంటే చాలా రకాలుగా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మాకు రెగ్యులర్గా మీకు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. అంటే క్లయింట్ కూడా రేట్ పెరిగిన కొద్దీ ఎక్కువ మోర్ ఆప్షన్ కోరుకుంటున్నారు. ఓకే. ఇదంతా కూడా మా లాంగ్ చైన్స్ కలెక్షన్. ఇది మెయిన్ మీరు చూపించారు వీళ్ళకు. ఓకే. ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ పల్స్, షేప్లెస్ పల్స్ అని చెప్పి చెప్తా ఉంటారు. చెప్పుకోదగ్గ కాస్ట్లీ ఏముండవు మా దగ్గర అయితే. బయట ప్రపంచం తెలియదు, బయట వింటూ ఉంటాను ఈ కాస్ట్లీ పల్స్కి 60,000 అయింది, ఈ కాస్ట్లీ కోరల్స్కి 70,000 అని చెప్తా ఉంటాను. బట్ నా దగ్గర అలా ఉండవు. ఇవన్నీ కూడా కస్టమైజ్ మనకు వస్తూ ఉంటాయి పల్స్. ఇవన్నీ ఒక 20,000, 22,000 వస్తూ ఉంటాయి. మనకు 70,000, ₹1,00,000 పెట్టడం అంతా వేస్ట్. అంత కాస్ట్ అయితే ఉండవు. ఓకే. దానికి న్యాచురల్ అంటే ఆర్టిఫిషియల్ రెడీ 90% మీకు న్యాచురల్ దొరికే అవకాశం ఉండదు. ఓకే. న్యాచురల్ దగ్గర క్రియేట్ చేయబడతాయి. ఒక న్యాచురల్ ముత్యాన్ని తీసుకొని దాని పౌడర్ని కరిగించేసి ఫైబర్ పైన కొన్ని సరోస్కి పల్సర్ ఉంటాయి, అదంతా కూడా న్యాచురల్గా కనిపిస్తుంది. న్యాచురల్ ఉండదు, మొత్తం కంప్లీట్ ఫైబరే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కూర ఉంది, ఇది మీకు ఎంత న్యాచురల్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. న్యాచురల్గా ఉంది కదా. అవును. బట్ ఇట్స్ ఎ ప్లాస్టిక్.
ఓకే. ఇట్స్ ప్లాస్టిక్, ఇది కూడా ప్లాస్టిక్. ఓకే. ఇవన్నీ చెరువు నుంచి మనకు వస్తూ ఉంటాయి. చూడడానికి ఒక గోల్డ్ షాప్ ఓనర్ కూడా ముత్యం అనుకోవాల్సింది, బట్ అయినా ఇది ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్. అలా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు ప్లాస్టిక్. ఓకే. ఈ ముత్యాలు మాత్రం కొద్దిగా మంచివి. కానీ అంటే నార్మల్ పీపుల్స్కి ఇది అంటే ఒరిజినల్ అనుకుంటారు, అంటే ప్లాస్టిక్ అనుకోవాల్సిందే. సో అట్లా కూడా అమ్మొచ్చు, అమ్ముకోవాలనుకుంటారు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు కనిపించేలో ఇందులో 80% ఆఫ్ స్టోన్స్ న్యాచురల్గా ఉండవు, అంతా క్లయింట్. అంటే వేరే వాళ్ళు చాలా మంది మోసాలు కూడా చేస్తారు అంటే న్యాచురల్ అని చెప్పేసి. అంటే మనం అది చెప్పలేము కానీ ఎవరి బిజినెస్ వాళ్ళది, బట్ మన దగ్గర మాత్రం సాధ్యమైతే చెప్పే ప్యాటర్న్ చేస్తారు. ఓకే. ఈ డైమండ్ జ్యువెలర్స్ ఏమైనా ఉన్నాయా అన్న? డైమండ్స్ మా దగ్గర ఎక్కువ ఉండవు. ఓకే. సో అది ఇది చూస్తే ఇది చూడండి, ఇది విక్టోరియా కలెక్షన్. ఓకే. అంటే యూఎస్ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఆర్డర్, తన పేరేంటి, సింగపూర్ నుంచి వచ్చింది, శిల్పా సింగపూర్ తను ఆర్డర్ చేసింది. తను ఎక్కడో చూస్తే కొన్ని నా బిల్ కన్నా నా బడ్జెట్ కన్నా ఒక 4-5 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆమె రీసెర్చ్ చేసి నా తెచ్చి చేయించుకుంది. దీన్ని నేను సుమారు చెప్తే 1 లక్ష రూపాయలు కూడా అమ్మచ్చు స్టోన్. ఓకే. ఓన్లీ స్టోన్ ఒక్కటి మాత్రం 1 లక్ష రూపాయలు కూడా అమ్మచ్చు, బట్ అలా చేయలేదు. ఏది వచ్చిందో దానిపైన 10% లాభం తీసుకొని ఇచ్చినాను. ఫుల్ హ్యాపీ అన్న. ఇప్పుడు కూడా చెప్పినాను, ఎక్కడ క్రాస్ చెక్ చేసుకోరమ్మా, నచ్చకపోతే నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి. ఇంకా నేను ఇన్స్టాగ్రామ్ పెట్టలేదు, పెడితే కొన్ని ఎక్కువ మొత్తం ఆర్డర్స్ వస్తాయి. మీకు గమనిస్తే పెద్ద పెద్ద వాళ్ళని మీరు గమనించినట్టయితే ఉపాసన గారు వేసుకుంటారు లాకెట్, అలాంటి మోడల్ డిజైన్. డిజైన్ కూడా బాగుండే. ఫ్యూచర్లో నేను ఆమె కూడా డిజైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, సర్ప్రైజ్ చేస్తాను. ఓకే. ఉపాసన గారికి, రామ్ చరణ్ నాకు ఇష్టం. సో ఇది కాస్ట్ల పేరు, ఇది కాస్ట్. ఓకే. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ అంటారు కదా, అంటే బంగారం ఉండాలి, ఐటమ్ ఉండాలి, రాళ్ళకు ఇలాంటివి చేయించుకుంటే ఏమైతే మనము ట్రెడిషనల్ వేర్ వాడుకోవచ్చు, బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు, క్యాష్ ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి స్టోన్స్తో మనం అనుకోండి ఒక 50-60,000 లాస్ అవుతుంది. స్టోన్ డబ్బులు వేస్టేజ్ ఏం పోతుంది, దీనికి 10% వేస్టేజ్ ఉంటుంది, దీనికి 10% వేస్టేజ్ ఉంటుంది, బట్ దీని స్టోన్ కాస్ట్ అనేది పోతుంది. దీనికి మేకింగ్ ఛార్జ్ ఉండదు, దీనికి మేకింగ్ ఛార్జ్ ఉండదు. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకున్నప్పుడు ఇట్లా చేసుకోండి, లేదు కొద్దిగా ఎంజాయ్ చేద్దాం, మీ పిల్లలకు బాగుండాలనుకుంటే ఇట్లా వెళ్ళిపోండి. ఓకే. అది కూడా కస్టమర్ చాయిస్. సో అది కూడా బాగుందన్న. సరే. సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది? సుమారు 20 lakhs వరకు ఉంటుంది. 20 lakhs. ఓకే. ఇది 17 తులాస్ ఉంది, 170 grams. ఇది పెళ్లి కూతురు కోసం మహారాష్ట్రలో ఉంటారు వాళ్ళు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మనకు ఆర్డర్ చేశారు. ఇది వాళ్ళకి మేము పంపించాలి. మహారాష్ట్ర స్టైల్లో డిజైన్ చేశాను దాన్ని. చూడండి, మన సౌత్ స్టైల్లో ఉండదు. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే సౌత్ స్టైల్లో ఉంటాయి. ఇది కానీ సౌత్ స్టైల్లో ఉంటాయి. ఇప్పుడు కంప్లీట్ మహారాష్ట్ర కల్చర్ ఇవన్నీ చూసారా. ఇది మీరు గమనిస్తే ఇది ఉండదు. ఇవంతా మనం కూడా వాళ్ళ మాటలు విని, వాళ్ళ శరీరాకృతి, వాళ్ళ స్కిన్ టోన్ చూసి, వాళ్ళకి కట్టే శారీ, మహారాష్ట్రలో కట్టే పెళ్ళికి శారీస్ వేరు ఉంటాయి. ఆ శారీస్కి ఏ విధంగా మ్యాచ్ అవుతుంది అవన్నీ దృష్టి పెట్టుకొని ఇది చేయడం జరిగింది. ఇది కూడా డిటాచబుల్ ఆప్షన్ ఉంటుంది. ఇది తీసేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు అంటే డిఫరెంట్ వేస్లో వాళ్ళు యూజ్ చేసి. పెళ్ళికి చేసేసారు సంథింగ్ డిఫరెంట్, తొందర చేసుకుని పెళ్ళి. నెక్స్ట్ అన్న, సో ఇది మొత్తం ఒకటే సెట్ అదా? లేదు, డిఫరెంట్. ఇది చూపించాలి ఈ మధ్యలో మీరు. ఓకే. ఇది ఈ మధ్యలో ఎక్కువ ట్రెండ్ అవుతున్న సెట్ 2-in-1 మ్యాంగో అంటారు. దీని అందం కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే కంప్లీట్ మోజనైట్స్. ఒక పెళ్లి కూతురు మంచి కలర్స్లో ఉన్నప్పుడు ఇట్లా వేసుకోవచ్చు, అంటే ప్లేన్ ఉన్నప్పుడు మిక్స్ అయినప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. బట్ దీని మెయింటెనెన్స్ అనేది చాలా కష్టం. పర్ఫ్యూమ్ పడడం కానీ, వాటర్తో ముట్టడం కానీ జరగకూడదు. దీని స్టోన్ కాస్ట్ ₹1 రాదు మనకి. సుమారు 2.5 నుంచి 3 లక్షల వరకు స్టోన్ కాస్ట్ అవుతుంది. బట్ ₹1 రాదు. కొంతమంది ఇస్తా అంటే వాళ్ళ షాపులను ఎక్స్చేంజ్ చేసుకుంటా, పక్కో షాపు రాదు. నేను చెప్తాను ఏ షాప్లోకి రాదని చెప్పి, స్టోన్ డబ్బులు రావు. ఇది సుమారు 110 గ్రాముల నుండి 150 గ్రాముల దాకా ఉంటుంది. దీంట్లో లోపల మొత్తం వ్యాక్సే ఉంటుంది, లక్క పైన మాత్రమే బంగారం ఉంటుంది, మొత్తం వ్యాక్సే ఉంటుంది. వెయిట్ మీరు చూస్తే ఇది గమనించాలి, ఇక్కడ ఎంత ఉంది, 300 grams, 295 grams గ్రాస్ వెయిట్ ఉంది, అంటే వ్యాక్స్తో పాటుగా. బట్ ఇందులో వ్యాక్స్ వెయిట్ ఎంత మైనస్ అయింది, 163 grams. అంటే ఉన్న గోల్డ్ ఎంత, 131, అంటే 13 తులాస్ మాత్రం ఉంది. 300 grams ఉన్నప్పటికీ ఇందులో 13 తులాస్ మాత్రమే గోల్డ్ ఉంది. మనం ఎప్పుడైనా కొనేటప్పుడు గ్రాస్ వెయిట్ని, నెట్ వెయిట్ని చెక్ చేసుకోవాలి, అంచనా వేయాలి కంపల్సరీ. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? సుమారు 135 grams అంటే 21 lakhs ఉంటుంది. ఇప్పుడు బంగారం ఎట్లయిపోయింది, పెళ్లి కూతురు వేసుకోవాలంటే ఒక లాంగ్ చైన్ 15 నుంచి 18 లక్షలు ఉండాలి. ఒక 3/4 మొత్తానికి ₹1 బిజినెస్ అవుతుంది మీకు. ₹1 బిజినెస్ అవుతుంది ఒక పెళ్లి కూతురు వస్తే. అంటే పిల్లలు కూడా సంపాదిస్తున్నారు కదా. సో ఇదన్నా, ఇది రెగ్యులర్గానే అండి. ఇది కూడా బాగుంటుంది.
ఇది వచ్చేసి బొట్టుమాల. ఓకే. అంటే ఎవరైతే కొద్దిగా హైట్గా ఉండి కొద్దిగా పెద్ద పర్సనాలిటీ ఉండి స్కిన్ టోన్ ఫేర్గా ఉంటారో వాళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. బక్కపలిచిన వాళ్ళకి మా అందం రాదు. ఛాతి ప్రదేశం కాస్త వెల్ప్గా ఉండి నిండుగా ఉన్న వాళ్ళకు చేస్తాను. ఇది కూడా ఒక సెలబ్రిటీకి చేశాను. అత్యంత తొందరగా సెలబ్రిటీ మన షాప్కి వచ్చి తీసుకుంటారు. ఓకే. సెలబ్రిటీ పేరు నేను చెప్తాను, ఇప్పుడు చెప్తే ఆమె షాక్ అయిపోతుంది. ఓకే, చూపిస్తాను మీకు. ఇది కూడా చాలా తను కూడా దగ్గర దగ్గర పెద్ద పెద్ద స్టోర్స్లో చూసిన తర్వాత నాకు సర్ప్రైజ్గా ఆర్డర్ చేసింది. అదే అమ్మ నేను డిజైన్ చూపిస్తున్నాను, నీ పేరు చెప్పట్లేదు. ఇది ఇందులో ఏంటంటే యాక్చువల్గా ఎక్కడ కూడా బ్యాగ్స్ పెట్టలేదు. బ్యాగ్స్ పెట్టకుండా డిజైన్ చేశాను. చాలా బాగుంటుంది. మీ టీవీ షోస్లో చాలా కనిపిస్తూ ఉంటుంది సెలబ్రిటీ. అవునా? ఓకే. రోజా గారు అయితే కాదు. కాదు కాదు కాదు. అలా ఇది కూడా ఇది మెయిన్ చెప్పాలి. ఇలాంటి షైన్ యాక్చువల్గా అందరూ డైమండ్స్లో ఉందనుకుంటారు. అవును, డైమండ్స్కి డబ్బులు పెడితేనే లుక్ వస్తుంది అనుకుంటారు. టాంజినెస్కి డబ్బులు పెడితే లుక్ వస్తుంది అనుకుంటారు. బట్ మేము నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ కస్టమర్ యొక్క డబ్బులు మిగిలించాలి అనే ఉద్దేశంతో అసలు దీన్ని డైమండ్ కాదంటారు మీరు? అసలు చెప్పలేము, డైమండే కదా. అవును, అలా సెమీ డైమండ్స్ తోటి మనం దీన్ని సేల్ చేసాము. ఈ బ్లూ కలర్ స్టోన్స్ కూడా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. బట్ దాన్ని కూడా మేము కస్టమైజ్ చేయించి ఇవంతా స్టోన్ కాస్ట్ 45,000. ఓకే. దగ్గర దగ్గర మీకు 3 lakhs వరకు ఉండే స్టోన్ కాస్ట్ని 45,000లో పెట్టి సేమ్ లుక్ ఇచ్చాము. ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం కాబట్టి, ఇన్ని రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నాం కాబట్టి మీకు ఈ లుక్ కార్పొరేట్ షోలో ఉండే ఫినిషింగ్ క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం. ఓకే. దీని కాస్ట్ ఎంత అన్న? ఇది 2.5 lakhs. అంటే కలర్ బాగుంది, బ్లూ అండ్ వైట్లో. 2.5 to 3 lakhs ఉంటుంది. ఓకే. ఇది బాగుంటుంది. చాలా ఫేర్గా ఉన్న వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి, సన్నగా ఉన్న అమ్మాయిలకి చాలా బాగుంటుంది. ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. సో అది బాగుంది, గ్రీన్ అండ్ పింక్. ఇది కూడా వాళ్ళ కస్టమర్స్ తిరుపతిలో ఉంటారు, వాళ్ళకి కావాలి అంటే ఇలా 7 కొండలు అన్నీ కూడా డిజైన్ చేసి పెట్టాము. ప్రతి 7 steps ఉంది మొత్తం కూడా. ఓకే. అలా 1 2 3 4 5 6 7 కొండలు. స్వామివారు ఉండాలి, స్వామివారి పేరు చిరునవ్వు ఉండాలి. ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో మీనింగ్ ఉన్నట్టు. ఈ స్టోన్ క్వాంటిటీలో కూడా ఒక మీనింగ్ ఉంది. వాళ్ళన్నీ చెప్పారు స్వామివారు ఇలా ఉంటారు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలంటే దానికి తగ్గట్టుగా డిజైన్ చేశాను. ఓకే. అంటే వాళ్ళు చెప్పడము, మీరు పాయింట్స్ రాసుకోవడం, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో మీనింగ్. ఇక్కడ కూడా ఏనుగులు ఇచ్చాము మనం గమనించినట్టు, ఎలిఫెంట్స్ ఇచ్చాము. ఓకే. ఇది కూడా ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో డిజైన్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అన్న? నేను ఇలాంటి డిజైన్ చేయాలంటే నాకు 8 days 9 days. ఓకే. దీని కాస్ట్ అది కోసం 20 lakhs. నాకు ఇక్కడ మొత్తంలో అది నచ్చింది, మంచిగా కలర్ఫుల్గా ఉంది. బయట ఉండే ఫేర్గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. అతను చాలా అద్భుతంగా ఉంటుంది. బ్రాహ్మణ్ యాక్చువల్గా. ఓకే. ఇది మా క్రౌడ్ కాస్త బిజీగా ఉన్నాం, నేను మీకు మళ్ళీ కనెక్ట్ అవుతాను. ఓకే. బిజీనా? ఓకే. నాన్న ఎవరైనా ఫోటో కాదు, అది ఐటమ్ నేను అందుకని ఎక్కడే ఉంచాను. సో అన్న కొంచెం బిజీగా ఉన్నారు, అంటే కస్టమర్ తోటి మాట్లాడుతున్నారు, అంటే డిజైన్ చెప్తున్నారు, అంటే వాళ్ళు ఎట్లాంటి డిజైన్ కావాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి చూడండి. ఇప్పుడు ఇట్లా ఉంది కదండి, ఇది చుట్టూ పర్ల్స్ అవసరం లేదు. ఓకే. జస్ట్ ఇలా రెడ్ స్టోన్స్ ఉంటే బాగానే ఉంది. లక్ష్మీదేవి ఎవరు పెట్టుకుంటారా ఇప్పుడు? సూత్రాలండి. అది ఎవరు పెట్టుకోవడానికి సూత్రాలు అవి? అంటే మా అమ్మాయి పెళ్ళికి చేపిస్తున్నాను. దీనిపైన మనకి పైప్ వస్తుంది. అంటే ఇవి కుందన్స్ రామా, ఇవి రోజు సూత్రాలు అంటే ఏమవుతుందంటే వ్యాక్స్ ఉంటుంది కదా లోపలి, పాడైపోతుంది. దీంట్లో స్టోన్ పెట్టుకుంటేనే లైఫ్ వస్తుంది. అమ్మాయి కలర్ ఎలా ఉంటుంది? వైట్ ఉంటే వైట్ లుక్ రాదు. ఇది వాళ్ళు రోజు వేసుకోరు. ఓకే. వాళ్ళు ఎప్పుడు కానీ వేసుకోరు. కుందన్ ఉన్న రోజు వేసుకోరు వాళ్ళు. సూత్రాలు కుందం పెడితే ఎక్కువ రోజు లైఫ్ రాదు, ఎందుకంటే చేస్తే నాకే డబ్బులు వస్తాయి, బట్ లైఫ్ రాదు. కాబట్టి ఇక్కడ వైట్ స్టోన్ కానీ వైట్ స్టోన్ పెట్టి చేద్దాం. కుందన్ ఉంచండి, ఎందుకంటే వాళ్ళు రోజు వేసుకోరు. పెట్టిమంటే పెట్టిస్తారు, నాకు ప్రాబ్లం. రేపు నాడు సర్వీస్ ఖచ్చితంగా, ఎందుకంటే పసుపు అంటిస్తారు, కుంకుమ అంటిస్తారు దానికి, కాబట్టి ఖచ్చితంగా యాసిడ్ ఉంటుంది, బ్లాక్ అవుతుంది స్టోన్. సీజర్ లేదు, సెమీ డైమండ్ పెడదాం, బెస్ట్ క్వాలిటీ వైట్ స్టోన్ పెడదాం, చాలా బాగుంటుంది. పెద్ద కాస్ట్ ఏముంటుంది అందులో. సేమ్ ఇలాంటిదే, ఈ పల్స్ లేకుండా ఉంటుంది. దీని ప్లేస్తో సెమీ డైమండ్స్ వస్తాయి. ఇక్కడ మంగళసూత్రంలో కూర్చోడానికి పైప్ పెట్టేద్దాం. ఎంత బడ్జెట్ అనుకుంటున్నాను మీరు? సుమారు మీరు 10 నుంచి 11 గ్రాములు అనుకో, 2 గ్రాములు అయిపోతుంది. నాకు 10 days టైం ఇవ్వండి, నేను రాసిస్తాను. మీరు నాన్న ఫస్ట్ 100 rupees గోశాల తీసుకో, అర్థమైపోయిందమ్మా, అద్భుతంగా చేసిస్తా. పైన మీరు ప్రశాంతంగా ఉండండి, మీ పాప సంతోషపడితే మీరు సంతోషపడతారు, దానికి నాకు గ్యారెంటీ. రాసుకో 11 grams 2, ఒక దాంట్లో రామ్ పరివార్ ఉండాలి, ఒక లక్ష్మి ఉండాలి, చుట్టూ కూడా సెమీ డైమండ్స్ ఉండాలి, ముత్తాలు ఉండకూడదు. సీతారాం కూడా వస్తాను. సీతారాం నువ్వు అన్ని నోట్ చేసుకో, నేను అమ్మ
నేను డ్రైవింగ్ చేసి మీకు పంపిస్తా, మీరు అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫినిష్ చేస్తాను. ఓకే, పేమెంట్ మీరు ఎప్పుడు చేసినా పర్లేదు. పేమెంట్ చేసే రోజు ఏ రేటు ఉంటే ఆ రేటు మీరు పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రోజు రేట్ ఉంటుంది, 10 గ్రామ్స్ చేస్తే పర్లేదు, సరిపోతుంది. 10 గ్రామ్స్ అడ్వాన్స్ తీసుకో, రాసుకో, నువ్వు టచ్లో ఉండు. నేను సేమ్ సైజు 2 నాకు ఫోటో తీసి పెట్టు, నేను డిజైన్ చేసి పెట్టేస్తాను. మంగళసూత్రం నేను చేస్తాను. నేను మీ పాప హైట్ ఎంత ఉంటుంది? సరే నేను చేస్తాను, చేసి మీకు పంపిస్తాను. తీసుకోండి అమ్మా. అమ్మ మీరు మర్చిపోండి, నేను అద్భుతంగా చేసిస్తాను. ఫస్ట్ 100 రూపీస్ స్లిప్ గోషా ఇచ్చిన తర్వాత ఇది. సో ఇదన్నా అంటే దీంట్లో రేట్ ఎట్లా ఉంటుంది? ఇదంతా బ్లాక్ బీడ్స్లో డిజైన్ చేసాము. బ్లాక్ బీడ్స్కి జస్ట్ ఒక 4,000-5,000 కాస్ట్ అవుతుంది. దీంట్లో పూసలకి 4,000-5,000 అవుతుంది. దీని వెయిట్ మొత్తం కూడా అక్యురేట్గా మైనస్ అయిపోతుంది. ఇక్కడ ట్యాగ్ పైన మనం రాసేస్తాం, ఇక్కడ ఉంది కదా, దీనిపైన రాస్తాం. ఇది ఉండడం 21 గ్రామ్స్ ఉంది. ఏంటి ఇంక్లూడింగ్ ఈ బ్లాక్ బీడ్స్, ఈ టోటల్ మొత్తం 21 గ్రామ్స్. బట్ ఇలా గోల్డ్ ఎంత ఉంది మనకు? 8 గ్రామ్సే ఉంది. ఓకే, 8 గ్రామ్స్ గోల్డ్ మాత్రం ఉంది. ఇవన్నీ కూడా హాలో బాల్స్. ఓకే, లోపల వ్యాక్స్ కానీ ఏముంటుంది. దీనిపైన మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఉంటుంది. ఇలా గట్టి నొక్కితే వంగిపోతుంది, అలా ఉంటుంది. ఇవన్నీ కూడా గోల్డ్ బాల్స్. దీని అక్యురేట్ వెయిట్ మంచి అయిపోతుంది. ఇది కాస్త మీకు దీనిపైన ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాం, ఎందుకంటే దీన్ని అల్లించడానికి మాకు కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ఆర్నమెంట్ అల్లడం వీడడం ఏముండదు, వర్కర్ చేసి ఇచ్చేస్తారు. దీన్ని మేము పూసాలు తెప్పించి ఒక వర్కర్తో చేపించి మళ్ళీ ఒక వర్కర్తో గుర్తించాలి. కాబట్టి ఒక 1,000-1,500 తీసుకుంటాం. ఓకే, దీని కాస్ట్ ఎంత మొత్తం? సుమారు దీని కాస్ట్ వచ్చేసి మీకు 1,50,000 నుంచి 2 లక్షలు వరకు ఉంటుంది. ఓకే, అంటే ఇలా కుందన్స్ ఉన్నాయి కదా, కుందన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ వైట్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి మోజనైట్ అంటాము, అది చాలా లో క్వాలిటీలో ఉంటుంది, సేమ్ లుక్ ఉంటుంది. ఇంకోటి పోల్కి అంటాం, అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇవన్నీ కూడా ఈ వైట్ కనిపించేది మొత్తం కూడా పోల్కీస్ అంటాం. ఇది కొద్దిగా క్యారెట్కి 6,000 to 7,000 ఉంటుంది. ఓకే, అలా. ఇంకోటి న్యాచురల్ పోల్కీస్, ఆర్టిఫిషియల్ పోల్కీస్ అనేటివి ఉంటాయి కదా, వాటికి ఎట్లా మరి? అంటే ఇవి న్యాచురలా లేకుంటే? ఇవి న్యాచురల్. ఓకే, బట్ పెద్ద తేడా ఏముండదు. ఓకే, చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కాబట్టి మీరు మోజనైట్కి వెళ్ళిపోయిన బెస్ట్. దానికి డబ్బులు ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఓకే, పెద్ద పెద్ద స్టోన్స్ వాడుతున్నప్పుడు పెట్టాల్సింది. సో ఇదేనా వినాయకుడు? ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ స్టోన్స్. ఆర్టిఫిషియల్ మీన్స్ మోజనైట్స్. ఓకే, దీంట్లో రియల్ పోల్కి పెట్టినా కూడా ఇంత లుక్ ఉంటుంది. ఇప్పుడు మా కళ అంటే ఇది అన్నటువంటి స్వామి వారు ఎంత అద్భుతంగా కనిపిస్తారు. చాలా బాగుంది. దీని డిజైనింగ్ పార్ట్ ఇవి మ్యాంగోస్. ఇది ట్రెడిషనల్. ఒక 50 సంవత్సరాల కింద మాకు ఇట్లాంటి జ్యువెలరీ ఉండేది. ఇది నేను ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్నాను. ఓకే, కేరళ వాళ్ళది. ఓకే, వాళ్ళని సుబ్రహ్మణ్య స్వామి ఆకారంలో గణపతి ఉండాలనుకుంటే ఈ విధంగా గణపతి చేస్తాం. సుబ్రహ్మణ్య స్వామి నిలబడి ఉంటాడు కదా, అవునవును, అదే విధంగా ఆ స్వామిని డిజైన్ చేయమంటే చేస్తాం. దీని కాస్ట్ అన్న? దీని కాస్ట్ సుమారుగా మనకు ఒక 5.5 lakhs ఉంటుంది. 5.5 lakhs. ఓకే, ఇది కూడా సెపరేట్గా తీసి మళ్ళీ వేరే చైన్లు వేసుకోవచ్చు. దీన్ని కూడా నెక్లెస్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇది ఈ మామిడి డిజైన్. ఇది మామిడి పిందెలు. అంటే అందరు కూడా 60-70 గ్రాములు కాకుండా కాదు, చాలా ఎక్కువ ఉంటుంది. మామిడి పిందెల సెట్ అంటే చాలా ఎక్కువ. బట్ మనం దీన్ని జస్ట్ 35 గ్రామ్స్లో చేసాము. ఓకే, 35 గ్రామ్స్లో అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, బంగారం కొనలేని వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళకి కావాలి 35 గ్రామ్స్లో. దీని కాస్ట్ ఒక 5 లక్షలు ఉంటుందా? 4.5 లక్షల దాకా ఉంటుంది. 4.5 ఈరోజు మాత్రం. ఇది కూడా లాంగ్ చైన్, ఊర్లలో ఎక్కువ మంది తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదేనా? ఇది బుట్ట పూసాడు. ఓకే, బట్ బుట్ట పూస అంటే ఎక్కువ ముత్యాలవన్నీ పెడతా ఉంటారు. దానివల్ల కూడా ఫ్యూచర్లో కొన్ని డబ్బులు లాస్ అవుతాం కాబట్టి అంత ఎక్కువ ఎలిగెంట్ లుక్ కనిపించాలని చెప్పి ఎక్కడ వ్యాక్స్ వాడకుండా, అంటే లోపల వ్యాక్స్ వాడకుండా మనం ఆఫ్ రౌండ్ బాల్స్, ఫుల్ బాల్ చేయలేదు, ఆఫ్ రౌండ్ బాల్ చేసేసి డిజైన్ చేసాం. ఇది చాలా లైట్ వెయిట్. ఎక్స్పెక్ట్ 70 to 80 గ్రామ్స్ ఉండే ఆర్నమెంట్ని మనము 46 గ్రామ్స్లో చేసాం. వాళ్ళు ఎక్కడో తీసుకుంటే 70 గ్రామ్స్ వరకు తీసుకొని చూశారు. బట్ అదే కాపీ మనకు పంపిస్తే మనం దీన్ని 45 గ్రామ్స్లో డిజైన్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ అది గ్రీన్ అండ్ వైట్లో ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. అది మొత్తం డైమండ్సా? లేదు. ఓకే, ఇది డైమండ్ కాదు. ఓకే, ఇవన్నీ మీకు రష్యన్ ఎమరాల్డ్స్ అని చెప్పి చెప్తా ఉంటారు. బట్ ఇది రష్యన్ ఎమరాల్డ్ కాదు. రష్యన్ ఎమరాల్డ్ చాలా కాస్ట్లీ ఉంటుంది. బట్ చూడడానికి రష్యన్ ఎమరాల్డ్ కనిపిస్తుంది. మనం అలాంటి స్టోన్స్ తయారు చేయించుకుంటాం. పౌడర్ తెప్పించుకొని మెల్ట్ చేయించి కంపెనీస్తోని టైప్ చేయించుకుంటాం. ఇదంతా కూడా జస్ట్ నార్మల్ సెమీ డైమండ్, బెస్ట్ క్వాలిటీ వైట్ స్టోన్. నాట్ ఏ డైమండ్, నాట్ ఏ ల్యాబ్ గోల్డ్. కాబట్టి మీకు చూస్తే డైమండ్ లాగా ఉంటుంది. ఇది డైమండ్ కాదని అంటే గోల్డ్ షాప్ వాళ్ళు కూడా ఈజీగా నమ్మలేదు. మేము ఆ విధంగా కస్టమర్స్కి వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళ డబ్బులు వేస్ట్ కావద్దన్న ఉద్దేశంతో మనం ఇలాంటి స్టోన్స్ పెట్టుకుని చేస్తాం. ఓకే, ఎంత ఉంటుంది అన్న దీని కాస్ట్?
కాస్ట్? ఇది సుమారు ఇది కూడా 5 to 6 lakhs ఉంటుంది. బంగారం అంటే ఒక అమ్మాయి చేసుకుంటే మినిమం 5 to 6 lakhs కాకుండా ఏం వచ్చే అవకాశం లేదు. ఓకే, అంటే అన్న కాదు మొత్తం ఫీమేల్స్ చూపిస్తారు, మరి మేల్స్ కోసం ఏమైనా చూపించాలి కదా. అంటే ఫిమేల్ బాగుందంటే మేల్స్ బాగుందంటే మన అంతేనా? సో ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా బంగారం, అందుకని చెప్పేసి. ఓకే, సో లాస్ట్ అవన్నీ ఏంటి అన్న? అవన్నీ కూడా దాన్ని చూడండి మొత్తం ఎలా కొనేసిందో. ఎట్లుందమ్మా? చాలా చాలా బాగున్నాయి అన్ని. నిజం చెప్తున్నావా ఊరికే చెప్తున్నావా? మీ దగ్గర ఎందుకు నాకు ఇంతకుముందు కూడా అలవాటే కదా. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇస్ వెరీ వెరీ నైస్. ఇంకేమ్మా ఎంత అద్భుతంగా ఉంటుంది దీని వర్క్ నుంచి. ఆర్డర్ చేశారా? ఆర్డర్ ఇచ్చాము, ఒక ఫోటో చూపించాము అండ్ వి ఆస్క్ ఫర్ స్మాల్ డీటెయిలింగ్ అండ్ చేంజెస్ లిటిల్ బిట్ హియర్ అండ్ దే చెప్పాము. అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ ఈవెన్ ఈ సైడ్ గర్ల్స్ కూడా నాకు చాలా పర్ఫెక్ట్ అనిపించింది. చాలా చాలా బాగుంది. డిజైన్ మొత్తం మీరే చెప్పారు అంటే ఇట్లా ఇలా కావాలని చెప్పాం. అంటే దేర్ ఇస్ అ రిఫరెన్స్ పిక్చర్ యాజ్ వెల్. నేను డీటెయిలింగ్ నేను కూడా అడిగాను, బట్ ఎవ్రీ డీటెయిలింగ్ ఇస్ పర్ఫెక్ట్. నాకు పర్ఫెక్ట్ నచ్చింది. ఇట్లా స్టోన్స్ కొన్ని యాడ్ చేయమని చెప్పాను, చాలా బాగా వచ్చింది. దీనికంటే ముందు ఐ ఆర్డర్డ్ ఫర్ మై శ్రీమంతం యాజ్ వెల్. అది దీనికంటే ఇంకా పెద్దది ఐటమ్, అది కూడా చాలా పర్ఫెక్ట్ వచ్చింది. సో దీని గురించి ఇది మ్యాంగో హారం 2-in-1 కుందన్స్ది. ఓకే, సో 2 sides వేసుకోవచ్చు. యా 2 sides. ఇది ఇట్లా వస్తుంది అండ్ ఇది ఇట్లా వస్తుంది. సో బోత్ సైడ్స్ అండ్ ఇట్స్ డిటాచబుల్, సో దట్ ఓన్లీ ఈ ఒక్కటి కూడా వేసుకునేటట్టు ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా 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 బాగుంది. పెండెంట్ ఇస్ ద బ్యూటీ దీనికి. ఈ డిజైన్కి ఇది పర్ఫెక్ట్ అనిపించింది. ఇది రెగ్యులర్ కస్టమరా? యా, మా స్టోర్కి ఒకసారి వస్తే ఇంకా రెగ్యులర్ అయిపోవాల్సింది. నేను టు బి ఫ్రాంక్ ఇంకా నేను కొన్ని ఐటమ్స్ కోసం వెయిటింగ్. ఓకే, సో ఇంకొక 2 ఉన్నాయి కుందన్ చోకర్స్, ఇంకా 2 ఉన్నాయి. యా, ఇంకొక 2 కుందన్ చోకర్స్ ఉన్నాయి. ఇంకా ఒక ఐటమ్ తీసుకుని వెళ్ళిపోయాను నేను ఆల్రెడీ. డీటెయిలింగ్ చూపించాను ఎంత బాగుంది, ఇప్పుడు ఎంత మంచిగా గమనిస్తే. అమ్మవారు ఎంత స్మైల్ ఫస్ట్ కనిపించాలి. అమ్మవారు ఎంత స్మైల్ ఫేస్లో ఉంది. మీకు ఎక్కడైనా డల్ కనిపిస్తుందా? ఏ ఒక్క ఫేస్లో కూడా అమ్మ స్మైల్. కానీ ఎక్కడైనా కానీ నేను చూసినప్పుడు ఒక్క లక్ష్మీ దేవతనే ఉంటుంది, బట్ ఇంతమంది అన్ని లక్ష్మీదేవులు. అంటే తన టేస్ట్ అలా ఉంది, దానికి మా రూపం ఇచ్చాము. ఇప్పుడు స్టోన్ కావచ్చు, మీకు కుందనంటే ఈ ఉండదు, ఇంత మంచి స్టోన్ కావచ్చు. ఈ ప్రతి డీటెయిలింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. అంటే క్లయింట్ పెట్టుకుంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. చాలా బాగున్నా. సో అంటే మీకు ఎప్పుడు తెలుసు మ్యామ్ అంటే నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ గురించి? మీకు ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి. సో ఇప్పటివరకు ఎంత బిజినెస్ కావచ్చు? ఎంత మా సిస్టర్ది నాది కలిసి అంటే వీళ్ళు సర్కిల్స్ ఎక్కువ చెల్లెలు వాళ్ళ మమ్మీ వాళ్ళ అలా తీసుకుంటా ఉంటారు. నేను ఒక్కదాన్ని alone. సో ఏమైనా గిఫ్ట్ ఇవ్వడం జరిగిందా ఎప్పుడైనా? అంటే గిఫ్ట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఐటమ్ ఉంది, దాని మీద నాకు ఆయన బెస్ట్ ప్రైజ్ ఇస్తారు. అదే ఇప్పుడు ఎక్కడ నాకు అన్నిటికంటే కూడా ఫస్ట్ నాకు పర్ఫెక్షన్ ఇష్టం. వీళ్ళ దగ్గర మేకింగ్ ఏది ఉంది కదా, అదే నవీన్ గారు అన్నట్టు అమ్మవారిలో లైవ్లీనెస్ కనిపిస్తుంది. నేను ఈవెన్ మా సిస్టర్ కూడా వేరే చోట ఇస్తా అంటే లేదని ఇక్కడికే తీసుకొచ్చాను. ఇదే నేను తనకి ఇస్తున్న గిఫ్ట్ అనమాట. తన వెడ్డింగ్కి చాలా బాగుంది. సో అంటే నవీన్ గారు ఎట్లా మాట్లాడతారు అంటే రాగానే ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, ఎట్లా ఎవ్రీ టైం స్మైలింగ్ ఫేస్తో చాలా బాగా మాట్లాడతారు. ఏదన్నా స్మాల్ డీటెయిలింగ్ చెప్పినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు చాలా మంది అంటే ఇది పాసిబుల్ అవ్వదండి అసలు, ఇది కొన్ని ఏంటంటే మనం లైట్ వెయిట్లో ప్రిఫర్ చేస్తాం, ఇది అసలు పాసిబుల్ అవ్వదని చెప్తారు కదా. ఏది చెప్పినా కూడా ఓకే చేద్దాం అని అంటారు. ఓకే అసలు ఇదైతే కనుక నేను ఒక 1-2 ఐటమ్స్ స్మాల్ ఐటమ్స్ అయితే నాకు ఎలా ఉంటుందో అని చాలా టెన్షన్ పడతాం కదా. దీనికంటే శ్రీమంతంకి పెద్ద చోకర్ అది ఫ్రేమ్ వర్క్ అయిన తర్వాత నేను వచ్చి చూసుకుని నాకు అంతా ఓకే అన్న తర్వాత దాని స్టోన్ ఫిట్టింగ్ చేశారనమాట. సో అంటే మీరేం టెన్షన్ పడద్దు, పర్ఫెక్ట్ వస్తాను. నేను అలాంటి వాళ్ళ కస్టమర్స్కి అయితే బెస్ట్ అసలు చెప్పాలి. నేను చాలా ఎక్కువ టెన్షన్ పడతాను ఆర్డర్ ఇచ్చినప్పుడు. అంతా ఫ్రేమ్ వర్క్ అయ్యాక ఫస్ట్ చూపిస్తారు డీటెయిలింగ్ ఓకేనా అని అన్ని కన్ఫర్మ్ చేసుకుని. లేదు ఆల్రెడీ ఫ్రేమ్ వర్క్ చెక్ చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఇంతకు ముందు అవ్వలేదు, స్టోన్ ఫిట్టింగ్ అప్పుడు చేయలేదు. సో గర్ల్స్ కానీ అమ్మవారి డీటెయిలింగ్ ఎట్లా ఉంది అనేది నేను చెక్ చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్ వచ్చింది. ఐఎమ్ 100% సాటిస్ఫైడ్ అని చెప్పాక ఇంకా స్టోన్ ఫిట్టింగ్ చేశారు. ఇది అరౌండ్ 10.5. ఇప్పుడు నేను ఈ ట్రిప్ వచ్చిన దానికి నా బిల్లింగ్ 40 అయింది జస్ట్. 40 లక్షలు మాకనే వాళ్ళకి లాభం వస్తుంది. నెక్స్ట్ వాటి గురించి మాట్లాడదాం. ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ బీట్స్ అనుకుంటారు, ఏం కాస్ట్లీ ఉండవు. ఇవన్నీ కూడా ఒక 15,000 to 20,000. ఇంతకుముందు ఒక 6 years బ్యాక్ 5 years బ్యాక్ నేను చూసినప్పుడు ఒక్క రోనే మనకు 10,000 15,000 ఉండేది. బట్ ఇలాంటి నవీన్ గోల్డ్ వచ్చిన తర్వాత మార్కెట్లోకి చాలా తగ్గించాను. ఓకే,
అందరికి అందుబాటులో ఉండాలి. అప్పుడు డబ్బున్నోడే బంగారం పెట్టుకోకూడదు కదా, డబ్బున్నోడే బంగారం, ప్రతి ఒక్కరు బంగారం పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు రాళ్ళు రకాలు పెట్టుకోవాలి. కాబట్టి నేను చాలా నా లాభాన్ని చాలా తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసి 25,000 ఇస్తున్నాను. ఇది మొత్తం ఇవన్నీ కలిపి ఈ గోల్డ్ కాకుండా. ఒకవేళ బయట తీసుకుంటే ఎంత ఉంటుంది దీని కాస్ట్? అంటే డిపెండ్స్, ఒక్కొక్క స్టోరీ బట్టి ఉంటుంది. బట్ బయట ఈ 25,000 వచ్చే అవకాశం ఉండదు. ఛాలెంజ్ చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్. 25,000 వచ్చే అవకాశం ఉండదు. ఇన్ని వరుసలు ఓపెన్ ఛాలెంజ్, ఇంక్లూడింగ్ స్టోన్స్తో పాటుగా ఈ బీట్స్ అండ్ స్టోన్స్, ఈ వైట్ స్టోన్స్ పాటుగా 25,000. మరి ప్రతి దానిపైన 916 ఉంటుంది. చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. ఇప్పుడు ఇది మీరు గమనిస్తే ఇవి నేను ఇప్పటివరకు 100 పీసులు పైకి అమెరికా పంపించాను. 100 పీసులు 100 పీసులు పైచులుగా పంపించాను. ఓకే. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వేసుకునే కుర్తా పైజామా పైన దీన్ని వాళ్ళు వేస్తారు. ఓకే. ఇలాంటి దాంట్లో నంబర్ ఆఫ్ పీసెస్ పంపించాను. ఇది దీంట్లో స్పెషల్ డిజైన్, ఒక మెన్స్ జ్యువెలరీలో వాడే ఒక కుర్తా పైజామా పైన పట్టు. ఇవి మొత్తం మెన్స్ ఎంత మెన్స్ అంటే ఇది యూనిసెక్స్ మెన్స్. అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ పల్స్ ఒక్కొక్క షాప్లో ₹1,00,000 ₹2,00,000 అని చెప్తా ఉంటే నా దగ్గర జస్ట్ 45,000 ఇస్తున్నాను. అంటే వాళ్ళు నాకు కొటేషన్ పంపించారు, నవీన్ గారు మాకు ₹1,00,000 పల్స్ అవుతున్నాయండి అంటే, సరే నేను తక్కువ చేసేస్తా అంటే నాకు అలా ఒకరిని చూసి ఒకరు అంతా ఫినిక్స్ నుండి ప్లస్ న్యూ జెర్సీ నుండి, న్యూయార్క్ నుండి మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రెగ్యులర్గా ఇట్లాంటి ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది కూడా ఎంత బాగుంటుంది చూడండి. ఇప్పుడు దీనికి నేను 40 రకాల పేర్లు పెట్టచ్చు. ఫ్రెష్ వాటర్ పల్స్, సరోస్కి పల్స్, లేదంటే బస్రా పల్స్, కేసరి పల్స్. అన్ని పేర్లు ఎందుకు? దీని వాల్యూ పెంచాలి కదా నేను. ఓకే. అట్లా దీని బ్యాండ్ పెంచాలంటే దీని ఇటాలియన్ కోరల్స్, నెదర్లాండ్స్ బీట్స్, లేదంటే రష్యన్ ఎమరాల్డ్స్ అలా చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా పల్స్ మనకు చైనా నుండి ఎక్స్పోర్ట్ వస్తూ ఉంటాయి. మనం దాంట్లో క్రియేటివిటీ వాడి చేస్తూ ఉంటాము. ఇది కూడా యూనిసెక్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత ఉంటుందన్న? మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఆర్నమెంట్ అయినా మినిమం 4-5 లక్షలు లేకుండా ఈ జమానాలో. సో ఇది ఒక్కటి ఎంత ఇప్పుడు? 4 లక్షలు, 5 lakhs వరకు ఉంటుంది. 5 lakhs వరకు. సో నాకు ఇది ఎందుకో బాగుంది. ఇది మార్బుల్ స్టోన్స్ ఉంటాయండి. ఓకే. ఇది మీకు చెప్పాలి, మార్బుల్ స్టోన్స్ మనం ఇంట్లో వేసుకునే మార్బుల్ ఉంటుంది. అవును. మార్బుల్ కట్ చేసేప్పుడు పౌడర్ వస్తుంది కదండి. అవును. ఆ పౌడర్తో చేసిన స్టోన్స్. ఓకే. ఎస్. ఇది ఎట్లా పాసిబుల్ అన్న? ఆలోచన. ఓకే. ఇదంతా ఆలోచన, ఇదంతా మార్బుల్. మన ఇంట్లో పాలిష్ చేసినప్పుడు పౌడర్ బయటకు వస్తుంది. అవును. ఆ పౌడర్ని మెల్ట్ చేసి చేసేది ఇదంతా కూడా. ఇది నాట్ ఏ స్టోన్. అలా ఇవన్నీ ఆల్మోస్ట్ ఇవన్నీ అలాంటివి. ఇవన్నీ డిజైన్ అంటే ఇది మనమే రెడీ చేసినామా లేకుంటే బయట నుంచి ఏం తీసుకోమబ్బా? బయట నుంచి ఖాళీ మంది చేసుకునేది ఏంటి అంటే మ్యాన్ పవర్ కాదు. దీని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఇట్లా రెడీ చేసిరు? అది ఇప్పుడు మార్బుల్ స్టోన్ ఉంటుంది, మార్బుల్స్ ఇటాలియన్ మార్బుల్, ఆ మార్బుల్ దానికి చిన్న చిన్న ముక్కలు పడిపోతుంటాయి. దాన్ని మెల్ట్ చేస్తారు. మెల్ట్ చేసి మన బాల్స్ గా తయారు చేస్తారు. అందులో ఒక భాగం ఆ బాల్స్ వేసి ఆ బాల్కి బఫింగ్ చేసి చేసుకున్నాము. ఇవన్నీ కూడా మాకు 4-5 వేలు తయారైపోతే మేము కస్టమర్కు 8-9 వేలు ఇచ్చి అమ్ముతాం. ఇంకా తెలివి ఉన్నోడు ఏం చేస్తారంటే, ఇది ఒక డిఫరెంట్ రాక్ అండి, ఇటాలియన్ రాక్ లేదా అమెరికన్ రాక్ లేదా యూరోప్ నుంచి తీసుకొచ్చే రాక్ అండి, స్పెషల్గా ఉంటుంది అని చెప్పేసి క్యారెట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఒక స్టోన్ కూడా 4,000 అమ్మచ్చు. ఓకే. బిజినెస్ స్టాటస్. అయితే ఇంకో విషయం అన్న, ఇప్పుడు మీరు ఓపెన్గా ఇట్లా చెప్పేస్తున్నారు కదా, సో ఇది అని చెప్పేసి అంటే వేరే వాళ్ళకి లాస్ ఉంటుంది అంటే వాళ్ళు ఎవరు అంటే వేరే బిజినెస్ మ్యాన్స్ ఎవరు మీతో అంటే అప్రోచ్ అయ్యి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, నిజాలు ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి ఎవరైనా అడుగుతున్నారా? నేనంటాను, ఒక నలుగురికి నా వాళ్ళు ఇబ్బంది జరగవచ్చు, నా కాంపిటేటర్స్ కావచ్చు, బట్ అందరూ ఓపెన్గా చెప్తున్నారు. ఓకే. ఇది మోసినట్టు, ఇది పోల్కి, ఇది రేట్ ఎంత ఉంటుంది మీరు చూస్తూ ఉంటే అంతా ఉంటుంది. ఓకే. నలుగురికి ఇబ్బంది కూడా వచ్చి 400 మంది, 40,000 మంది, 4 లక్షల మంది మంచి జరుగుతుంది కదా. పాజిటివ్ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి కదా. ఓకే. దాని దృష్టి. సో ఇవన్నీ ఇయర్ రింగ్స్. ఇవన్నీ ఇయర్ రింగ్స్ కదా. ఓకే. ఓకే. అంత కాంటెంపరీ ఉంటుంది, మీకు బయట కనిపించవు ఆల్మోస్ట్. నా దగ్గర ఉన్న డిజైన్స్ బయట కనిపించవు. ఈ డిజైన్ డిఫరెంట్ ఉంది, చేపలు. ఫిష్. ఓకే. నెక్స్ట్. సో ఇవి కూడా ఇయర్ రింగ్స్ అంటే బుట్టలు పెద్దవి అనమాట. ఓకే. ఇది చూడండి ఒకసారి. మనము పెద్ద పెద్ద సెలబ్రిటీ చూస్తాం కదా, వాళ్ళు పెట్టుకునే ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఓకే లక్షల్లో ఉంటాయి. బట్ దీన్ని మనం వేలలో తయారు చేసినాం. స్టోన్స్ కాస్ట్ 5-6 లక్షల స్టోన్స్ కాస్ట్ని మనం ₹1,00,000 తయారు చేసినాం. ఈ డిజైనింగ్ ఎంత బాగున్నది అని చూసే వాళ్ళకు తెలిసిపోతుంది. ఇది కూడా డిటాచబుల్. అవసరం ఉంటే వాళ్ళ మమ్మీ పెట్టుకున్నప్పుడు ఇలా ఓన్లీ కమ్మ పెట్టుకోవచ్చు. ఓకే. వాళ్ళ పాపకు పెడుతున్నప్పుడు సో మొత్తము ఇలా హ్యాంగింగ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. ఈ మధ్యలో తీసేసి ఈ మధ్యలో ఎందుకు స్టిక్కర్, సపోజ్ మనం రెడ్ కలర్ శారీ కట్టుకుందాం అనుకున్నాం, ఇలా రెడ్ స్టోన్ పెట్టుకోవచ్చు. గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాం, ఇలా గ్రీన్ స్టోన్ పెట్టుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసేసుకొని బ్లాక్ అంటే బ్లాక్ పెట్టుకోవచ్చు. అలా ఇన్ని రకాలుగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఓకే. అది కానీ సో ఇది లక్ష్మీదేవత, ఇది లక్ష్మీదేవి. ఇది కూడా
ఎంత అద్భుతంగా ఉంటుంది. పెట్టుకున్నప్పుడు కాస్ట్లీ శారీస్ పైన కాస్ట్లీ డ్రెస్సింగ్ పైన ఇలాంటి ఆర్నమెంట్ చేసినప్పుడు అందమే వేరే ఉంటుంది. సో ఇవి నార్మల్గా సింపుల్గా వేసుకోవడానికి. ఇవన్నీ పులిగోర్లు, బట్ ఏది కూడా న్యాచురల్ పులిగోరు కాదు, అంత ఫైబర్ లేకపోతే ఇంకా కొందరు తీసుకుంటూ ఉంటారు. ఇది బాగుంది, వినాయకుడు ప్లస్ దీని కాస్ట్ ఎంతన్నా? అన్నీ కూడా 2 lakhs వరకు ఉంటాయి. 2 lakhs. ఓకే. ఒక కస్టమర్ నాకు యూరోప్ నుంచి ఆర్డర్ వచ్చింది వాళ్ళ బాబుకి డైమండ్స్లో చేయమని చెప్పేసి. ఓకే. బట్ వాళ్ళకి నేను 1 day 1,80,000 అయ్యేది, నేను 22,000 సేమ్ బుక్ చేశాను. సార్ మీరు యూరోప్ వచ్చిన తర్వాత నచ్చకపోతే నాకు పంపించండి, నేను తీసుకొని ఇస్తాను చెప్పాను. ఓకే. క్లయింట్ ఇది మొత్తం ఎంత కాస్ట్? సుమారు ఎంత ఉంది, 10 గ్రాములు 1,30,000 1,60,000. ఓకే. సో ఇది ఒకటి 1,60,000. ఇప్పుడు ఇవి కూడా నార్మల్ స్టోన్స్ వచ్చాను, చూడడానికి హై రిచ్ లుక్ ఉంటుంది. బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించి షాప్ పెడతాం కాబట్టి రాయింది అర్థంగా చెప్పి అమ్మాలి. బట్ నేను కొద్ది తక్కువ లాభాలు తీసుకుంటాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది వాస్తవంగా చెప్పాలంటే న్యాచురల్ కోరల్. ఇది న్యాచురల్ కోరల్. ఓకే. కస్టమర్కి ఎవరు మహారాజ్ గారు ఇచ్చారు, ఆయన రోజు పెట్టుకోవాలి అంటే రింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన కోట్కి పెట్టుకోవాలి కాబట్టి మేము బ్రోష్గా తయారు చేస్తాం ఇట్లా. ఓకే. ఆయన మన మంచి ఒక పొలిటీషియన్, మధ్యప్రదేశ్ పొలిటీషియన్ యాక్చువల్గా, మన హైదరాబాద్ రాదు. అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఆర్డర్ నాకు రావడం, గ్లోబ్ మొత్తం నుంచి కస్టమర్స్ అండి, గ్లోబ్ మొత్తంలో. ఓకే. మొత్తం ఇలా. ఓకే. ఎంత అందంగా ఉంటున్నారు. ఇది ఇలాంటి పెట్టుకోవాలి, చిన్నదైనా ఇలాంటి న్యాచురల్గా పెట్టుకోవాలి. చాలా పవర్గా ఉంటుంది, సూర్యుడు నుంచి వచ్చే పవర్ ఇది క్యాప్చర్ చేసుకొని మా బాడీకి వస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఒక్కదాన్ని? ఈ కూరలు వాళ్ళే తెచ్చుకున్నారు కాబట్టి నేను అనుకుంటాను ఈ ఓన్లీ కూరలు ఒక 40,000 వరకు ఉంటుంది. ఓకే. 40,000 వరకు ఉంటుంది నా అంచనా ప్రకారం. ఓకే. ఎక్సలెంట్ న్యాచురల్ అంటే మేము చూస్తూ ఉంటాం, మా పట్టుకోవాలని తెలిసిపోతుంది ఎంతవరకు న్యాచురల్ ఉంది, ఎంతవరకు ఆర్టిఫిషియల్ ఉంది, ఎంతవరకు కెమికల్ ఉంది అని చెప్పి మేము గెస్ చేయగలుగుతాం. ఇది కంప్లీట్ న్యాచురల్. దీన్ని ఆయన డిగ్నిటీ దగ్గరికి డిజైన్ చేశాం. ఓకే. ఇవి కూడా ఇది నవరత్నాలు అంటాం కదా, ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ నవరత్నాలు మాత్రమే. ఇట్స్ నాట్ ఏ న్యాచురల్. ఓకే. నవరత్నాల్లో కనిపించేలా ఉన్న ముత్యం న్యాచురల్ కాదు, కోరల్ న్యాచురల్ కాదు, నీలం న్యాచురల్ కాదు, బట్ చూస్తే మాత్రం ఇది న్యాచురల్ అనిపిస్తుంది. అంటే చాలా మంది మరి న్యాచురల్ వేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు కదా, మరి న్యాచురల్గా అంటే అంత దొరకడం లేదు అని తక్కువ దొరుకుతాయి. ఇప్పుడు ఇవన్నీ పెట్టాలంటే ఒక 80,000 రూపాయలు కావాలి న్యాచురల్. ఇవన్నీ 6,000 రూపాయలు 7,000 వచ్చినప్పుడు ఎందుకు లుక్ కోసం వేసుకుంటున్నప్పుడు అవసరం లేదు. పర్టికులర్గా మీ జాతకంలో దోషాలు ఉండి ఎవరైనా చెప్పి ఉంటే అలా ఒక్కో స్టోన్. నేను కూడా నాకు ఎవరు చెప్పారు డైమండ్ పెట్టుకోండి అంటే పెట్టుకున్నా, నమ్మకం నమ్మాల్సింది అలా అంతే తప్ప షోకి వేసుకున్న ఆర్నమెంట్స్లో లుక్ బయటకు చూపించే ఆర్నమెంట్స్లో అంత న్యాచురల్ వాల్సిన పని లేదు. బయట 150,000 అయ్యేది డైమండ్స్ తోటి ఇక్కడ మీరు తక్కువలో చేసేస్తారు. చాలా తక్కువ. సో అంటే ఇంతకుముందు మీరు డైమండ్ రింగ్ గురించి మాట్లాడినాం. డైమండ్ రింగ్ ఎంత? ఇది ఏమంటండి 90 cents ఏముంది. మా తమ్ముడు నాకు గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేకి. ఓకే. దాని ప్రైస్ వాడిని అడగాలి, డైమండ్స్ గురించి నాలెడ్జ్ లేదు. ఇది గిఫ్టెడ్ మా ఫాదర్ అండ్ మా ముగ్గురు తమ్ముళ్ళు, మా నాన్నగారు నాకు ఇచ్చిన గిఫ్ట్ బర్త్డేకి. ఓకే. ఇది కూడా మా యూఎంజీ బ్రాండ్. యూఎంజీ అంటే మా కంపెనీ. నేను అడుగుదామని మర్చిపోయినా, యూఎంజీ అంటే ఏంది అసలు? ఉమా మహేశ్వర గోల్డ్. ఓకే. ఉమా మహేశ్వర గోల్డ్. ఇది కూడా అద్భుతమైన రింగ్. ఇక్కడ శివుడు ఉంటాడు చూడండి, ఇక్కడ శివుడు, ఇక్కడ శివుడు, ఇక్కడంతా విష్ణుమూర్తి. ఓకే. ఇప్పుడు నా చేత కూడా నవరత్నం ఉన్నాయి కదా, ఇవి కూడా న్యాచురల్ అని చెప్పలేను నేను. ఓకే. నేను పెట్టుకున్నా కూడా ఇవి 100% న్యాచురల్ అని చెప్పలేను. ఓకే. అంటే మీరు బయట తీసుకున్నారా ఇది మనమే చేయించుకుంది? నేనే రాళ్ళు మాత్రం మేము కూడా బయట కొంటాం కాబట్టి వాళ్ళని నమ్ముకుంటాం అంతే. ఇంకా ఒక వ్యక్తిని నమ్మాల్సిందే, మనం అనుకోవాలి పాజిటివ్ అది మంచిది. కానీ అంటే ఇంత బిజీగా ఉండి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే అందరు మీ దగ్గర కొన్న తర్వాత సో ఇక్కడ మొక్కి ఇవ్వడం జరుగుతుందన్న, అంటే ఎందుకు అంటే అన్నింటికి మూలం శ్రీమాత్రే నమః. అమ్మవారు లేకుండా ఏముండదు. నేను ఇచ్చే ప్రతి వస్తువు వాళ్ళ అమ్మవారిలాగా ఉండాలి. ఇప్పుడు నా నుంచి ఒక ముక్కు పడుకుపోయినా వాళ్ళ అమ్మవారిలాగా ఉండాలి, నా నుంచి నెక్లెస్ కొనుక్కున్నా అమ్మవారిలాగా ఉండాలి. కాబట్టి అమ్మవారు ఇంత పెద్ద అమ్మవారు ప్రతి ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అమ్మ దగ్గర టచ్ చేసిస్తే వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ ఉన్నట్టే. అమ్మ ఉందంటే అందరింట్లో శుభాలు అవుతాయి అన్న సందేహం. అందరిల్లు సంతోషంగా ఉంటే, అందరూ హ్యాపీగా ఉంటే, అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మేము ఆరోగ్యంగా ఉంటాం. సమాజం బాగుంటేనే సమాజంలో మేము బాగుంటాం. కాబట్టి ప్రతి అమ్మవారిని తలుచుకుంటూ ప్రతి ఇంటికి అమ్మవారు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇస్తాను. ఇప్పుడు ఏమనుకుంటే కొత్త కాన్సెప్ట్ నవీన్ గోల్డ్ మా ఇంట్లో ఉన్నాడు అన్న కాన్సెప్ట్కి వచ్చింది. మీ ఇంట్లో నవీన్ గోల్డ్ ఉన్నాడా అని అడుగుతున్నారు. అంటే మన కిట్టి బయట జరిగిందంట, నవ్వుకున్నాను నేను. వచ్చింది మీ ఇంట్లో నవీన్ ఉన్నాడా,
ఉన్నాడు మీ ఇంట్లో ఉన్నాడు నవీన్ చేస్తున్నాడు మీ దగ్గర లేడా రేపు వస్తాడు మీ ఇంటికి అంటే మీ గోల్డ్ ఉంటే నేను అంటాడు కుటుంబంలో ఒకలాగా ఉండాలని అంటే కదా కిట్టి పార్టీలో వాళ్ళు ఇట్లా డిస్కస్ చేస్తున్నాడు నవీన్ మా ఇంట్లో ఉన్నాడు నవీన్ మా ఇంట్లో మా హ్యాపీ అనిపిస్తుంది వాడు. సో అక్కడ రాముడు లక్ష్మణుడు ఇది గోల్డ్ అన్నది ఇక్కడ అది కాదు కాదా? ఓకే. ఇది మొన్న తిరుపతి నుంచి పంపించారు దుర్గాలక్ష్మి స్వామి వారి ఛాతి భావం నుంచి తీసుకొస్తారు అమ్మవారు చదివేరుగా దొరుకుతుంది తిరుపతి నుంచి వచ్చింది మనకు. ఓకే. సో ఆ మూమెంట్ ఇది నాకు మొన్న రాజ్ న్యూస్ వాళ్ళు ఇచ్చారు. ఓకే. బిజినెస్ ఎక్సలెన్సీ అవార్డ్ అని చెప్పేసి 2025లో ఇది మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేతుల మీద తీసుకున్న ప్రౌడ్ మూమెంట్. అంటే ఇంత బిజీగా ఉంటారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే ఇంతమంది కస్టమర్స్ మీరు కలుస్తూ ఉంటారు, సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? అంటే మనం ఒకప్పుడు ఒకరి ఇంటికి పోదామంటేనే ఆలోచించేస్తాం. అంటే బయట నుంచి వాళ్ళ ఇల్లు చూసి అబ్బా వాళ్ళ ఇంటికి పోతే బాగుంటుంది అనుకున్న రోజుల నుంచి ఈ రోజు అంతకన్నా గొప్ప గొప్ప వ్యక్తులు మన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది. అంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు సతాయిస్తూ ఉంటారా? అంటే ఈ డిజైన్ కావాలి ఆ డిజైన్ కావాలి అని చెప్పేసి మన ఫీలింగ్ వాళ్ళు చెప్పేదాన్ని మనం కూల్గా అర్థం చేసుకుంటే సతాయించినట్టు ఉండదు. ఇరిటేట్గా ఎట్లయితే మాత్రం ఇబ్బంది అనిపిస్తుంది. నేను అట్లా ఫీల్ గాను. చెప్తారు వాళ్ళు పాపం ఎన్నో కిలోమీటర్స్ నుంచి దూరం నుంచి మనకు వస్తారు. 10 నిమిషాలు సమయం కేటాయించి ఓపికతో అంటే బాగా సతాయించినట్టు అనుకోలేదు. నేను అనుకున్నప్పుడు సతాయించడం అనిపిస్తుంది, బట్ అనుకోను. అట్లా అనుకోకుండా ఉండే శక్తిని ఏమని చెప్తాం అమ్మని. ఎంతమంది ఎన్ని ఆన్సర్ క్వశ్చన్ చేసినా ఆన్సర్ చేసే కెపాసిటీ ఉండాలని కోరుకుంటా. సో అంటే ఇయర్కి మీ టర్న్ ఓవర్ ఎంత? అది నాకు కూడా తెలియదు, మా తమ్ముడు వాళ్ళు చూస్తూ ఉంటారు. నేను పని చేస్తూ పోతాను. సో తప్పించుకుంటుండే అన్న చెప్పకుండా మొత్తం పెద్ద అన్ననే అన్న చెప్తాను. పని చేసే వస్తే మనకు పెద్ద దాని మీద బిజినెస్ ఎంత అవుతుంది అన్న? మేము ఒక 20-30 తులాల వరకు ఆర్డర్ చేసుకుంటాం. మళ్ళీ బంగారం తెచ్చేస్తా తయారు చేసేస్తాం. అది షోరూమ్ కాదు, మనది కార్పొరేట్ కాదు. మనం ఊర్లో ఉండే ఒక చిన్న గోల్డ్ షాప్ని కొద్దిగా సాఫ్ట్గా మార్చాం. మీరు బంగారం తెచ్చిస్తారు, మేము చేసేస్తాం. అంతే. ఇప్పుడు నువ్వు బంగారం తెచ్చిచ్చావు, నేను చేసేస్తాం. ఓకే. అంతే. మన ఇన్వెస్ట్మెంట్ ఏముండదు, మన అంత పెద్ద స్థాయి కాదు, బట్ డిజైన్స్లో మాత్రం మనం గ్రేట్. ఓకే. సో అంటే నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ని అసలు ఎందుకు ట్రస్ట్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ ఎందుకు ట్రస్ట్ చేయాలంటే మంచి క్వశ్చన్. నేను ఆన్సర్ చెప్పడానికి కష్టం అనిపిస్తుంది నాకు కూడా. అమ్మ నవీన్ గోల్డ్ బ్రోస్ ఎందుకు ట్రస్ట్ చేయాలంటే మీరు ఎన్నో యాడ్స్ ఉంటారు, ఏమో చూసుంటారు కదా. నేను చెప్పే యాడ్ ఏంటంటే నా దగ్గర కొన్న తర్వాత నాది చేయించిన తర్వాత ఒక 20 days ఆర్ 15 days టైం ఇస్తా. ఆ 15 daysలో క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ, నెక్స్ట్ క్వాంటిటీ, ఫినిషింగ్, ప్రైజింగ్, ఈ 4 నచ్చుతేనే మీరు పెట్టుకోండి. లేకపోతే 15 days తర్వాత కూడా వితౌట్ ప్రూఫ్ తోటి మీరు వచ్చి ఆర్ని మీరు రిటర్న్ చేయండి, మీ డబ్బులు తీసుకోండి, ఆర్ మీ బంగారం తీసుకోండి. ఓకే. అందుకే నవీన్ గోల్డ్ బ్రోస్ ట్రస్ట్ చేయమని చెప్తా. ఇంకొకటి కూడా, మీరు ఒక ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు మీరు సంథింగ్ స్పెషల్గా కనిపిస్తేనే, ఆ నలుగురు నగలలో సంథింగ్ స్పెషల్గా కనిపిస్తేనే మీరు ఆర్నమెంట్ ఉంచుకోండి. లేదా అందరిలా ఉందనుకుంటే నా దగ్గర రాకండి. మీరు ఎప్పుడు కొత్తగా కనిపించాలనుకుంటారు, ఎప్పుడు సంథింగ్ ఎక్కడ కానే వర్క్స్ కావాలనుకుంటారు, అప్పుడు మాత్రమే నవీన్ గోల్డ్ దగ్గర రండి. ఓకే. ఒక గోల్డ్ షాప్ అనేది చెప్పడం మీకు. సో అన్న ఈ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అంటే మనతో మాట్లాడుతుంటా, అంటే వీడియో తీసుకుంటామంటే తీసుకొని ఇస్తుండు. సో చాలామంది కస్టమర్స్ ఉన్నారు, నేను లోపలికి వెళ్ళి కస్టమర్స్తో మాట్లాడతా. సో లాస్ట్లో వచ్చి ఎండ్ ఇచ్చేస్తా. సో థ్యాంక్ యూ అన్న. అంటే మీరు సారీ ఏమనుకోవద్దు, అంటే చాలామంది ఉన్నారు కదా. ఓకేనా? సో హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సో అంటే ఏ టైంకి వచ్చారు ఇక్కడికి? లేదండి, మాకు ఫంక్షన్ ఉంది ఇక్కడైతే. రెడీమేడ్ చాలా బాగుంటాయి, లైట్ వెయిట్లో అనేసి తీసుకుందామని వచ్చాము. ఓకే. బాగున్నాయి. లాస్ట్ టైం కూడా తీసుకెళ్ళాం మేము, బాగున్నాయండి. కానీ ఒకసారి తీసుకుందామని వచ్చాము. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏం తీసుకుంటున్నారండి? ఇవి చూసామండి, ఇవి లైట్ వెయిట్లో చూసాము. నల్ల పూసలు, ఇవి ఏంటి జిలేబీ నెక్లెస్ అనేసి, కంటే అని, ఇవన్నీ చూసాము. డైమండ్ ఇయర్ రింగ్స్ అవి ఏమైనా తీసుకుందామని. సో ఇప్పుడు సెకండ్ టైమా మీరు రెగ్యులర్ కస్టమర్? రెగ్యులర్. ఓకే. సో అంటే ఫస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఇక్కడ? ఇప్పుడప్పుడు డిజైన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి కదా, డిజైన్స్ చూస్తూ ఉంటాం. ఓకే. సో నవీన్ గారు ఎట్లా మాట్లాడతారు? బాగా మాట్లాడతారు, మంచిగా ఇస్తారు. ప్రైజింగ్ కూడా బాగుంటుంది. డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి, లైట్ వెయిట్ లో ఉంటాయి. ఓకే. అంటే 3 items తీసుకుంటున్నారా ఇప్పుడు? 4. ఓకే. ఓకే. సో అంటే దీన్ని ఏమంటారు? ఇది డైమండ్ నల్ల పూసలు. డైమండ్ నల్ల పూసలు ఇది? అవునండి, బ్లాక్ డైమండ్స్. ఓకే. నల్ల పూసలు. ఇవి ఏమో డైమండ్ ఇయర్ రింగ్స్, టాప్స్, స్టడ్స్. ఇది కంటే, అదేమో జిలేబీ నెక్లెస్. ఓకే. సో మొత్తం ప్రైస్ ఎంత అయింది మేడం ఆ 4టికి? 4ది ఇంకా వేయలేదండి. ఓకే. 2ది అయితే వేశారు. సో అంటే ఇప్పుడు 4 తీసుకుంటున్నారా, 2 తీసుకుంటున్నారా? లేదు, ఇంకా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ చూసేటివి, చూసిన తర్వాత సెలెక్ట్ చేసి. ఓకే. అంటే వచ్చిన వాళ్ళు ఎవరు ఒక్క ఐటమ్కి రావట్లేదు. ఓకే డన్, థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి రావడం జరిగింది? మేము అల్వాల్లో ఉంటాం. అల్వాల్. ఓకే డన్, థ్యాంక్ యూ.
సో మొత్తానికైతే బాహుబలి చైన్ కొనడానికి నేను నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ దగ్గరికి అయితే రావడం జరిగింది. కానీ అన్న రిసీవింగ్ కానీ చాలా బాగుంది. అంటే లోపల వచ్చిన కస్టమర్స్ తోటి కూడా నేను చాలా మందితో మాట్లాడినా, అంటే చాలామంది వీడియో ముందుకు రాలేకపోయారు. అంటే ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ మళ్ళీ ఏదన్నా అనుకుంటారు కదా, సో అట్లా అని చెప్పేసి చాలామంది వీడియో చేయడానికి కూడా, అంటే మాట్లాడడానికి, అంటే ఆఫ్ కెమెరాలో మాట్లాడారు చాలామంది. సో కొంతమందిని నేను చూపించడం జరిగింది. సో మొత్తానికి బాహుబలి చైన్ అన్న దగ్గర నేను కొనడం జరిగింది. సో నాది ఎప్పటి వరకు వస్తుంది అన్న చైన్? 10 to 15 days. 10 to 15 days. కానీ నిజం చెప్తున్నా, అసలు ఎన్ని కోట్లు వస్తుందన్న లోపల. అంటే మనదా బ్రో, అంటే కస్టమర్స్ బంగారం ఇస్తా చేసేస్తాం అంతే, కనిపించేంత మనది ఏం కాదులే. జస్ట్ మనం ఒక లేబర్, ఓకే, క్లయింట్కి వేసేసే డిజైనర్. ఇది మాత్రం అబద్ధం అన్న. ఈ షర్టు ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు అన్న? ఇది నాకు తెలియదు, మా వైఫ్ మొన్న యూఎస్ పోయినప్పుడు కొనిచ్చింది. బర్బరీ అంట, బర్బరీ. కాస్ట్ ఎంత ఉంటుందో తెలియదు నాకు. ఫస్ట్ యూఎస్ ట్రిప్లో నా వైఫ్ కొనిచ్చింది. ఆ షర్ట్ కాస్ట్ వచ్చి నాకు తెలిసి 30,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుంది. అది అబద్ధం, నాకు తెలిసి 5-6 వేలు ఉండొచ్చు అంతే. అస్సలు ఉండదు, సమస్య లేదు. ఎందుకంటే మా వైఫ్ అంత బడ్జెట్ ఉండదు. నిజం చెప్పండి, ఎంత ఉండొచ్చు? నాకు తెలిసి అయితే 30,000 25,000 పక్కా ఉంటుంది. అంటే 30+ ఎక్కువనే ఉంటుంది. అంటే వాస్తవంగా బర్బరీ బ్రాండ్ అని తెలుసు కానీ అమౌంట్ తెలియదు. నేను అనుకుంటా 6-7 వచ్చామనుకో నా అంచనా ప్రకారం. ఓకే, నాకు సర్ప్రైజ్ చేసింది ఆమె. ఓకే, నా బర్త్డే ఉండే October 5th. దానికన్నా ముందు నేను యూఎస్లో ఉన్నా కాబట్టి ఆమె వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళి కొనుక్కొచ్చింది. అడుగుతా ఈరోజు నువ్వు చెప్పినావు కదా, అడగండి ఒకసారి, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను కదా, అప్పుడు మాట్లాడదాం ఆ షర్ట్ గురించి. అయితే ఇంకో విషయం ఏంటంటే, నేను గోల్డ్ కొనడానికి రావడం జరిగింది. చాలా బాగా అనిపించింది. కానీ లోపల కూడా చాలా డిజైన్స్, అంటే వెరైటీ డిజైన్స్. అంటే ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు, అంటే మొత్తం ప్రపంచం మొత్తం ఇక్కడ కస్టమర్స్ వస్తున్నారు. సో ఎక్కడి నుంచి, మహారాష్ట్ర అంటున్నారు, మినిస్టర్ అంట, పంజాబ్ మినిస్టర్, అక్కడ యుఎస్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో చాలా మంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీకు బంగారం అంటే కొన్ని రోజులు గుర్తొచ్చే పేరు నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్, అత్యంత తొందరలో. అంతేనా? సో ఇప్పటికే ఆల్రెడీ మొత్తం ట్రెండింగ్ మీదే ఉందన్న, వేరే వాళ్ళది ఏం లేదు నిజం చెప్పాలంటే. సో నేను కూడా నిజం చెప్తున్నా. అంటే నేను ప్రీవియస్ అంటే ఇంట్లో వాళ్ళంతా బయట కొంటుండే, అంటే మాకు అంటే ఫ్యామిలీ పరంగా ఒక షాప్ ఉంటుంది కదా, సో వాళ్ళ దగ్గర కొన్నాం. బట్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి మీరు చెప్పిన దానికి చాలా పొంతన అనిపించింది. సో అనిపించిన తర్వాత మళ్ళీ నవీనాన్న దగ్గరికి వెళ్దాం అసలు ఏంది అని చెప్పేసి రావడం జరిగింది. అయితే నేను 10 గ్రామ్స్లోనే నేను కావాలని అడిగిన, కాదు శివ ఇట్లా వేయించుకుంటే కొంచెం బాగుంటుంది అది అని చెప్పేసి ఆఫ్ కెమెరాలో చాలా మాట్లాడడం జరిగింది. సో మీరు కూడా ఎవరైనా జ్యువెలరీ మీరు కొనాలనుకున్నా, లేకుంటే మీకు నచ్చిన డిజైన్ మీరు చేయించుకోవాలనుకున్నా కానీ, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్. అంతేనా బ్రో? అంటే మీరు సంథింగ్ కొత్తగా కనిపించాలి, అంటే సంథింగ్ స్పెషల్ కనిపించాలనుకుంటే మాత్రమే రండి. నార్మల్గా అందరిలాగా బంగారం వేసుకొని పోవాలనుకుంటే చాలా నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. నాకు అదే సంతోషం. మిమ్మల్ని మీరు కొత్తగా చూపించుకోవాలి, మీరు 10 మందిలో సంథింగ్ స్పెషల్గా ఉండాలి అనుకుంటే, ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే నా దగ్గర అండి. ఇంకా అదే నా స్పెషాలిటీ. ఓకే, నేను థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. సో నా బాహుబలి చైన్ వచ్చినాక మీకు చూపిస్తా. అయితే నాది ఇంకో చిన్న అది ఏంటంటే, మనం ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మీరు గోమాతకి అది 100 రూపీస్ రాసుకోవడం అది జరిగింది కదా. సో నేను మీ హోమ్ టూర్ అట్లాగే మీరు గోమాతకి సేవ చేస్తూ ఉంటారు. సో గోమాతల దగ్గరకు వచ్చి నేను కూడా సేవ చేయాలనుకుంటున్నా. మా అదృష్టం అదే. సో అది మనం చేద్దాం, హోమ్ టూర్ ప్లస్ గో సేవ చేద్దాం. సో ఎప్పుడు ప్లాన్ చేద్దాం? మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు. ఇది అబద్ధం, ఎందుకంటే నేను పొద్దున వచ్చిన, ఇప్పుడు ఎంత అవుతుంది టైం 3 అవుతుంది. అంటే చూపిద్దాము, అంటే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, ఏమున్నాయి, జ్యువెలరీస్ అన్ని మొత్తం చూపిద్దాం అనుకున్నా. కానీ ఇంత టైం అయింది. అంటే మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు అని నన్ను అంటుండన్నా, మీరు ఫ్రీ ఉండాలన్నా. నెక్స్ట్ వీక్లో పెట్టుకుందాం కదా. నెక్స్ట్ గోమాత కోసం అంటే ఆల్వేస్ మీరు గోమాత ప్రపంచం పరిచయం చేస్తారంటే నేను దానికోసం అన్ని బంధించుకొని వస్తాను. డన్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో నెక్స్ట్ వీక్ కూడా అన్నది హోమ్ టూర్, అదేవిధంగా గోసేవ నేను కూడా చేయబోతున్నా. సో మీరు కూడా చాలా మంది చేయాలనుకుంటారు, చేయలేకపోతారు. సో ఇప్పటి నుంచి మీరు కూడా గోసేవ చేయండి. సో చాలా మంచిది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.